అందరం కలిసి దూతకు ఇష్టమైన పాట కళ్ళు మూసుకుని రెండు చేతులు రేకెత్తి ప్రభుని ఆహ్వానిద్దాం. దూతకు ఇష్టమైన పాట పాడి మనము కేవలం నమ్మము, సమస్యము సాధ్యమే. నమ్ముటి నీ వలన అయితే నమ్మవానికి సమస్యము సాధ్యమే. ఆయన పలుకుతూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా నమ్మాలి. ఆ విశ్వాసం అనేది మా మధ్యలో రాకూడదు. దేవుడు ఎల్లప్పుడూ నమ్మకమై ఉన్నాడు, దేవుడు ఎల్లప్పుడూ విశ్వాసమై ఉన్నాడు. ఆ విశ్వాసమే మన జీవితంలోకి రావాలి. అందుకే ఆ దూత ఆ పాట ఇష్టపడింది. అందరూ కూడా పాడదాం. Lord, I believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. Yes, Lord, I believe. Hallelujah. మన బైబిల్ తెరిచి లూకా సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 28వ వచనం చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం. లోతు దినములలో జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమవు దినమున జరుగును. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు ప్రభువా. ఇవో దేవా, ఇంతవరకు దేవా నేను పాటల ద్వారా నేను ఆరాధన చేసి మహిమపరిచాం తండ్రి. సోదరులందరినీ కూడా నీ యొక్క క్షేమంగా నీ సన్నిధిలోకి నడిపించవు తండ్రి. ఇదిగో ప్రభువా, ఇప్పుడు మేము వాక్యంలోకి వెళ్తా ఉన్నాం ప్రభువా. ఈ వాక్యములకు ప్రభువా ఏ మనిషి అనువాదకుడు కాదు కానీ ప్రభువా నీ పరిశుద్ధాత్మ అనువాదకుడు అన్నాడు ప్రభువా. నీ ప్రవక్త ద్వారా ఏ వాక్యం అయితే నువ్వు మాట్లాడవు ప్రభువా, ఆ వాక్యం ప్రభువా మేము నీ పరిశుద్ధాత్మ వచ్చి మా నోటిలో నోరుగా ఉండి ప్రభువా, మా నోటికి ఒక బోరగా ఉండి ప్రభువా నీవే స్పష్టంగా సూటిగా మాట్లాడండి ప్రభువా. ఈ బలహీనమైన పాత్రలో మీరు దిగి వచ్చి నీ ప్రజలతో మాట్లాడండి ప్రభువా. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడండి ప్రభువా. వినిచిన్న వారిని కూడా పిల్లలు కూడా ప్రభువా నీ బిడ్డలను కూడా దర్శించండి తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి ప్రభువా. వారి జీవితాల్లో ప్రభు ఉత్తేజం పొందుకొని ప్రభువా, వాక్యం ద్వారా ప్రత్యక్షత పొందుకొని ప్రభువా ఓ సత్యమును బట్టి వారు ఉల్లాసింపబడుదురు గాక. ఓ దేవా, నీ యొక్క ప్రభు వాక్యంలో ప్రభువా ఓ నిజముగా మహిమగా మార్చబడుదురు గాక తండ్రి. అప్పగిస్తా ఉన్నాము. ఓ దేవ, ఎదురాడుతున్న ప్రతి దురాత్మ శక్తులను, దెయ్యపు శక్తులను, క్రీస్తు విరోధ ఆత్మలన్నిటినీ ప్రభువా యేసు క్రీస్తు నామమును బంధిస్తున్నాం తండ్రి. ఓ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నీ వాక్యమును ప్రభువా ఓ నీ ప్రసన్నతలో ప్రభువా చక్కగా విందురుగాక. ఓ దేవ ప్రభు ఒక మహోన్నతమైన ఓ బలిష్ఠమైన దూతగా దిగువచ్చి ఓ దేవ నీ పిల్లలతో మాట్లాడండి ప్రభువా. ఓ నువ్వు ఇక్కడికి మేఘ స్తంభాన్ని నువ్వు పంపించావని నమ్ముతూ ఉన్నాను. ఓ మేఘముగా నువ్వు దిగివచ్చావని నమ్ముచున్నాను ప్రభువా.
ఓ దేవని బిడ్డలతో మాట్లాడండి, సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. ఓ పిల్లల హృదయాలు తెరవండి ప్రభువా. ఓ దేవని రివల్యూషన్ పట్టుకుందరు గాక, నీ జీవన వారు పొందుకుందరు గాక. ఓ దేవ నిజంగా వారి స్థానాన్ని వారు గుర్తించుదురు గాక. ఓ దేవ నీకు అప్పగిస్తూ సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించమని, నీ వాక్యంలో వారు ఏది ఆశించి వచ్చారో ఆశ గల ప్రాణము వారి హృదయాలలో తృప్తిపరచబడును గాక. నీకు అప్పగిస్తూ సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేసి మనం కూర్చుందాం. దేవుడు ఖచ్చితంగా ఒక విమోచన ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? ఒక విమోచన ప్రణాళిక దేవుడు తన పిల్లల పట్ల కలిగి ఉన్నాడు. ఆ విమోచన ప్రణాళిక అంతా ఏ విధంగా ఉందంటే మనుషులకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. మనుషులకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అంటే దేవుని యొక్క జ్ఞానం అంతా కూడా జ్ఞానము గల మనుషులకి అది ఎలా ఉంటుంది అంటే వెర్రితనంగా కనబడుతుంది, చాలా వెటకారంగా కనబడుతుంది, చాలా అపహాస్యం చేసే విధంగా ఆ యొక్క వాక్యంలో కనబడుతూ ఉంటాయి. కానీ అది దేవుని యొక్క పిల్లలకైతే అది ఒక శక్తిగా మారిపోతా ఉంది, అది ఒక ఉత్తేజంగా మారిపోతుంది. ఆ వాక్యం నుంచి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ శక్తి పొందుకుంటాడో ఆ శక్తి నుంచి విడుదలవుతున్న ఉత్తేజం ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తిని ఆ స్థానంలో తీసుకుని పెడుతుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మీరు వాక్యం మీద దృష్టి పెట్టండి. ఈరోజు నేను చాలా కొంచెం లోతుగా వెళ్ళాలనుకుంటా ఉన్నాను. హల్లెలూయా. రాత్రి నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నన్ను కొంచెం లోతుగా ముందుకు తీసుకెళ్ళాడు దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ వాక్యాన్ని మీతో రాత్రి నేను చదువుతున్నప్పుడు ప్రార్థించుకున్నప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను. అది మీతో పంచుకున్నప్పుడు మరి ఇంకా దేవుడు ఇంకెంత ఎక్సైట్మెంట్ ఇస్తాడో నాకు తెలియదు. అయితే ఖచ్చితంగా దేవుడు ప్రణాళిక అంతయ్య కూడా బైబిల్లో మర్మయుక్తమై దాచబడి ఉన్నది. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పి ప్రవక్త ఏం చెప్పాడంటే ఒక దాచబడిన మర్మం అన్నాడు. అంటే దాచబడిన మర్మం అంటే దాచబడిన జీవితం. అంటే దేవుడు ఈ వాక్యం వెనకాల ఒక దాచబడిన జీవితం దాచాడు. ఈ వాక్యం వెనకతలు దాచాడు దాన్ని. ఇప్పుడు ఎలాగైతే యెరూషలేము దేవాలయం కట్టారు, ఆ దేవాలయం లోపల కరుణాపీఠం ఉంది. 3వ భాగంలో అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంది. ఈ కరుణాపీఠం ఏమైందంటే చుడుదరిగా సముద్ర వచ్చల తోళ్లతో ఆ కరుణాపీఠాన్ని కట్టించారు. ఆయన ఎలా దాక్కున్నాడంటే ఆ సముద్ర వచ్చల తోళ్లు వెనకాల దాక్కుని ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? ఆ తోళ్లు వెనకాల, సముద్ర వచ్చల తోళ్లు వెనకాల కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠంలో దేవుడు దాక్కుని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ కూడా బైబిల్ అంతా కూడా సముద్ర వచ్చల తోళ్ళై ఉన్నాయి. ఇప్పుడు దీని వెనకాల ఒక దాగి ఉన్న జీవితం ఉంది. ఆ జీవితాన్ని ఎవరు పట్టుకుంటారంటే దేవుని యొక్క వధువు పట్టుకుంటా ఉంది, దేవుని యొక్క పిల్లలు పట్టుకుంటా ఉన్నారు. నేను చెప్పబోయే అంశం ఏంటంటే 7వ ముద్ర కింద రహస్యమైన లోతు ఉన్నాడు. ఎవరండి? 7వ ముద్ర కింద రహస్యమైన లోతు. అంటే లోతు కొరకు 7వ ముద్ర, లోతు కొరకు 7వ ముద్ర తెరవబడ్డ. అంటే యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం మెసేజ్లు ఏమన్నామంటే అబ్రహాం కొరకు 7వ ముద్ర తెరవబడింది మనం విన్నాం. హల్లెలూయా. యాక్చువల్గా అబ్రహాం కొరకు 7వ ముద్ర తెరవబడితే ఇప్పుడు లోతు కొరకు 7వ ముద్ర తెరవబడతా ఉంది. దేవుడు నా మహిమ కలుగును గాక. ఇక్కడ ఖచ్చితంగా కొన్ని విషయాలు మీరు పట్టుకోండి. దేవుడు కొన్ని విషయాలు మీరు బయలుపరచాలని నేను స్లోగానే చెప్తాను, ఫాస్ట్గా చెప్పను. నేను ఎందుకు ఫాస్ట్గా చెప్పట్లేదంటే అన్ని విషయాలు దాటిపోకూడదు. ఖచ్చితంగా ఒక్కొక్క విషయం జాగ్రత్తగా కట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. యాక్చువల్గా లోతు జీవితాన్ని చూస్తే, లోతు కోసం మనం చెప్పుకుంటే లోతు ఒక నులువెచ్చని విశ్వాసం. ఎలాంటోడండి? ఒక నులువెచ్చని విశ్వాసం. అతను విలియం బ్రహ్మ గారు ఏం చెప్పారంటే అతను అసలు ఎయిర్పోర్ట్లోనే లేడు అన్నాడు. ఎవరండి? లోతు అసలు ఎయిర్పోర్ట్లోనే లేడు. దేవుడు అసలు ఏర్పాటు చేసుకోలేదు. ఆ యొక్క బబులోను దేశం నుంచి దేవుడు అబ్రహామును మాత్రమే పిలిచాడు.
అబ్రహాం ఏమని పిలిచాడంటే, నీ యొక్క దేశము నుండి, నీ యొక్క ఇంటి నుండి, నీ యొక్క బంధువుల నుంచి నీవు విడిచిపెట్టి బయటికి రమ్మని అబ్రహాంను పిలిచాడు. అబ్రహాం ఎప్పుడైతే పిలిచాడో అబ్రహాం నేరుగా రావాలి, కానీ కూడా ఎవరిని ఎంట పెట్టుకుని వచ్చాడు? ఇక్కడ లోతుని ఎంట పెట్టుకుని వచ్చాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే విలియం బ్రన్హం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా లోతు ఒక నిలువెచ్చని విశ్వాస అయి ఉన్నాడు. ఈ లోతు ఎప్పుడైతే అబ్రహాం కూడా వచ్చాడో అబ్రహాం కూడా ఉన్న దీవెన కూడా ఆగిపోయింది. లోతు కూడా అబ్రహాం ఉన్నంతసేపు కూడా అబ్రహాం దీవించబడలే. అంటే లోతుతో ఉన్న ప్రమాదం అది, అంత ప్రమాదకారి లోతు. ఈ లోతును బట్టి దేవుడు అబ్రహాంతో మాట్లాడడం మానేశాడు, అబ్రహాం దీవించడం కూడా మానేశాడు. ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాడు. అంటే ఒక అవిశ్వాసిగా పూర్తిగా ముద్ర వేయబడ్డాడు ఈ లోతు. ఒక అవిశ్వాసిగా ముద్ర వేయబడ్డాడు. నెక్స్ట్ అతను ఒక నిలువెచ్చని విశ్వాసి. అతను దేవుని మీద పూర్తిగా కోపంతో ఉన్నట్టుగా కనబడతా ఉంది. హల్లెలూయా. అతని జీవితం చూస్తే అసలు ఇతను వేస్ట్ ఫెలో అన్నట్టుగా దేవుని దృష్టిలో ఉన్నాడు. ఎవరండి? లోతు. మొత్తం బైబిల్ అంతా అబ్రహాంకు సంబంధించింది అన్నట్టు ఉంది. మీరు ఆది కానించి ప్రకటన గ్రంథం వరకు అంతా చదివితే మీకు ఎవరు కనబడతారు? అబ్రహామే కనబడతాడు. అబ్రహామే కనబడతాడు. అబ్రహాం సంతానమే కనబడతా ఉంటది. ఈ లోతు ఎక్కడ కేంద్రీకృతమై కనిపించినట్టు కనబడదు. కానీ అక్కడ ఒక పాయింట్ రేజ్ చేసేదాన్ని పాస్టర్ గారు మొన్న వచ్చినప్పుడు. చదవండి ఒకసారి, మనం ఆది కాండంలోకి వెళ్దాం. ఫస్ట్ నుంచి 19వ అధ్యాయం ఫస్ట్ నుంచి. అందరు ఇక్కడే ఉన్నారు కదా? ఓకే ఓకే, చదవం. ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని అంత కూర్చుని ఉండెను. లోతు అతను చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొని మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవలెను. అందుకు వారు అలాగా కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పి, ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగన రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసి వారు పడుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి. ఇప్పుడు ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు. ఈ లోతు ఎక్కడ కూర్చున్నాడంటే గవిన్ దగ్గర కూర్చున్నాడండి. గవిన్ అంటే ఇక్కడ అనమాట, ఇది ద్వారం దీన్ని అంటారు. గవిన్ అంటే వాకిట్లో కూర్చున్నాడు. ఆ వాకిట్లో కూర్చొని కుర్చీ వేసి కూర్చున్నాడు. ఈ కాలమే ప్రవక్త అన్నాడు, విలియం బ్రన్హం గారు అన్నారు, ఆయన డినామినేషన్ సంఘానికి సంఘ పెద్దట. ఇప్పుడు సంఘ పెద్ద సంఘంలో వచ్చే సమస్యలన్నీ తీర్పు తెచ్చినాక ఒక పెద్దగా అక్కడ కూర్చుని వచ్చే వాళ్ళందరికీ తీర్పు తీస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గవిన్ దగ్గరకు వచ్చిని అలా తీర్పు తీర్చుకుని ఉన్నప్పుడు అమాంతంగా ఇద్దరు దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చేసినాయి. ఇద్దరు దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని అంటున్నాడు, ఈయన ప్రభువులారా అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఈ అబ్రహాం దగ్గరికి అయితే ముగ్గురు వచ్చారండి. 18వ అధ్యాయం మనం చూస్తే అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చినా కానీ అందులో అబ్రహాము ప్రభువా అని పిలిచి ఆ ఒక్కడిని ఎవరిని కనిపెట్టేశాడు. ఆ సృష్టికర్త ఎవరో చూడండి ఒకసారి 18వ అధ్యాయంలో. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారము కూర్చుని అన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి ఏమన్నాడండి? ప్రభువా అన్నాడు. ముగ్గురు వస్తే అందరిని కూడా ప్రభువులారా అని పిలవాలి. ఈయన కనుక అసలు రెవల్యూషన్ లేకపోతే అసలు సృష్టికర్త ఎవరో దేవుడు ఎవరో ఈ అబ్రహాముకు పూర్తి రెవల్యూషన్ ఉంది కాబట్టి అతను ఆ స్వరాన్ని గుర్తుపెట్టాడు కాబట్టి ఇక్కడ ప్రభువా అని పిలిచాడు.
హల్లెలూయా. కానీ అదే లోతు అయితే ఇక్కడ ఎలోహిం రాలేదు, యెహోవా అతనికి అక్కడ రాలేదు. అక్కడికి ఎవరు వచ్చారంటే ఇద్దరు దేవదూతలు వచ్చారు. 19వ అధ్యాయం చదవండి స్టార్టింగ్. ఆ సాయంకాలం మందు ఆ యేసు దేవుడు ముగ్గురు కనుక అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఈ యెహోవా ఏమో అబ్రహాం దగ్గర ఉండిపోయాడు. ఈ మిగిలిన పక్కన ఇద్దరు దేవతలు లోతు దగ్గరికి వెళ్ళారనమాట. ఈ లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూతలు ఇద్దరు వెళ్తే వారిని ఈ యొక్క లోతు ఏమన్నాడంటే ప్రభువులారా అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుళ్ళో కనీసం వీళ్ళు ఎవరో కూడా దూతలో దేవుళ్ళో కూడా అర్థం కావట్లేదు ఈ వ్యక్తికి. అంటే సరైన రిలేషన్ లేదు, అక్కడ ప్రత్యక్షత లేదు, దేవుడు ఎవరన్న గుర్తింపు కూడా ఇతను లేదు. అంటే ఏ స్టేజ్లో ఉన్నాడు చూడండి అతను. లోతు అనే వ్యక్తి ఒక దేవుడి మీద ప్రత్యక్షత లేదు, ఒక దూతలు వచ్చినా సరే దేవుళ్ళే చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, లోతును పిలిచి ఈ రాత్రి నీ వద్ద వచ్చిన మనుషులు ఎక్కడ చదువుతున్నారు మీరు? నేను ఎక్కడ చదివాను, మీరు ఎక్కడ వెళ్తున్నారు? వాక్యంతో వెళ్ళండి. వాక్యం నడితే నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ ఇద్దరు దేవతలు వచ్చారు. ఆ ఇద్దరు దేవతలను కూడా ప్రభువులారా అని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ దాసుని ఇంట వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోమని, మీరు పెందల కడ లేచి త్రోవను వెళ్ళబుచ్చమని చెప్పాడు. నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చడమని చెప్పి అతను మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసి వారు పడుకోక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునద్దనున్న వారి యొద్దకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనుడి. ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేది. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చెయ్యకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు, కాగా వానికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దుమ్ముగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించి, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరున్న వారికి కనుమబ్బు కలుగ చెయ్యగా వారు ద్వారము కనుగొనలేకపోయింది. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ మీకు ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చెయ్యవచ్చుతుంది. వారిని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనము చెయ్యబోచున్నాడని చెప్పారు. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చెయ్యువాని వలె ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు ఇతను సువార్త చేస్తా ఉన్నాడు. ఒక ప్రత్యక్షత లేని వ్యక్తి, దేవుని యందు దేవుడు ఏమై ఉన్నాడో తెలియని వ్యక్తి, దూతలు అక్కడ వచ్చినా సరే ప్రభులారని పిలిచిన వ్యక్తి, ఇప్పుడు ఆ దూతలు దేవుని యొద్ద నుంచి దిగొచ్చారని నమ్మి అతనేం చేస్తున్నాడంటే సువార్త చేస్తున్నాడు. అక్కడ తన కుమార్తెలకు సువార్త చేస్తున్నాడు, తన కుటుంబానికి సువార్త చేస్తున్నాడు. కానీ వాళ్ళెవరూ కూడా ఆ యొక్క విషయాన్ని గ్రహించట్లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ 28వ అధ్యాయం చూడండి, 24. అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర మీద యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును, ఆ మైదానం అంతటి ఆ పట్టణం నివసించే వారందరినీ, నేలను, మొలకలను నాశనం చేశాను. అయితే లోతు భార్య
అతని వెనక నుండి తిరిగి చూసి ఉపశమమాయను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటు వచ్చి సొదొమ గుమ్మర తట్టున మైదానం తట్టున యావత్తును చూడగా అదుగు ఆ ప్రదేశము ఆవము పొగవలి లేచి చూడాను. హల్లెలూయా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఆ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యని ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పేది. అతడు తడువు చేసింది. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతికి, అతని భార్య చేతికిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. హల్లెలూయా. ఇప్పుడు ఇతను దూతకు కూడా ఎదురు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దూతకు ఎదురు చెప్తా ఉన్నాడు. పర్వతం ఎక్కట్లేదు. అతను చిన్న ఊరైన సోయేరుకు వెళ్ళిపోవడం సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు అక్కడ ఒక విమోచన ప్రణాళికను లోతు జీవితం పట్ల తెరుస్తున్నట్లుగా మనకి కనబడతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు లోతు ఆ విధంగా వెళ్ళిపోవడానికి ఒక బలమైన కారణము దేవుడు చూపెడతా ఉన్నాడు. ఇక్కడ దేవుడు నా మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పట్టుకుంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నేను మెసేజ్లోకి వెళ్తాను, ఒక్కొక్కటిగా నేను మెసేజ్ చదువుతాను, మీరు జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడిందని మెసేజ్లో విలియం బ్రన్హాం గారు చెప్తూ ఉన్నారు. చూడండి, ఆ అంశంను మనము విడిచిపెట్టి ముందుగా దీనిని మనం ఉపయోగించడం. రూతు దినములలో విమోచన చట్టం అమల్లో ఉండేను. నయోమి దేశమును విడిచి వచ్చాను, ఎందుకనగా శోధనలు కష్టకాలంలో వచ్చాను. ఆమె మోయాబు దేశములకు వెళ్ళినది. వారు నులువెచ్చని నామకార్థ క్రైస్తవుల వంటి వారు, ఎందుకనగా మోయాబీలు లోతు యొక్క కుమార్తె నుండి వచ్చిన వారు. వారు నామకార్థ విశ్వాసులు, మిశ్రిత జనాంగము. ఆమె భర్త చనిపోయాను, మరియు ఆమె 2 కుమార్తెలు చనిపోయారు. నయోమి ఇంటి ముఖం పట్టింది. రూతు మరియు నయోమిలు గృహోన్ముఖులైరి. ఆమె కోడళ్లతో ఒకరకు ఓర్ప తన దేశమునకు, తన దేవుళ్ళ యొద్దకు, తన సంఘం యొద్దకు, తన జనుల యొద్దకు తిరిగి వెళ్ళినదని పలికినది. రూతును వెనక్కి పంపించుటకు నయోమి ప్రయత్నించినది. కానీ ఆమె, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోవు చోటనే నేను చనిపోయేదను, నీవు పాతి పెట్టబడి చోటనే నేను పాతి పెట్టబడదును, నేను వెనక్కి వెళ్ళను అని చెప్పినది. దేవుని మహిమ కలుగును గాక. ఈ విమోచన చట్టంలో దేవుడు లోతు పట్ల అంత గొప్ప కార్యం సోయేరుకి వెళ్ళిపోవడానికి ఎందుకు దూతలు ఒప్పుకున్నాయంటే, ఎందుకు లోతును ఆ విధంగా బలవంతంగా సొదొమ పట్టణంలో నుంచి బయటికి తీసుకొస్తున్నారంటే, హల్లెలూయా, భార్య ఉపశమనం అయిపోయింది, పిల్లలు కూడా వచ్చారు, అల్లులు రాలా. అల్లులు ఆ యొక్క సొదొమలోనే కాలిపోయారు. కూతుర్లు ఒక్కరే 2 కూతుర్లు వచ్చారు, లోతు కూడా. అయితే ఈ లోతు కూడా కూతుర్లు వచ్చి ఆ యొక్క సోయేరు పట్టణంలో ఒక గుహలోనికి తీసుకుని వెళ్ళిపోయి, వారు ఆ యొక్క కారణం ఎందుకు ఆ విధంగా బలవంతంగా అందులోకి తోయబడుతూ ఉన్నాడంటే, హల్లెలూయా, ఆ యొక్క లోతు నుంచే విమోచన చట్టంలో దేవుడు ఆ యొక్క రూతును బయటికి తీసుకురావడానికి లోతును నడిపిస్తూ ఉన్నాడు. లోతు యొక్క వంశావళి నుంచే రూతు రావాలి. రూతు వచ్చి బోయాజును కలుసుకోవాలి.
బోయాజులో నుంచి క్రీస్తు రావాలి. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ లోతు ఒక నులివెచ్చని విశ్వాసంగా కనబడతా ఉన్నాడు. లోతు ఒక ఎందుకు పనికిరాని ఒక జెంటైల్ మ్యాన్ లా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. అతని నుంచి విడిచిపోతేనే కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. అంత పనికి మాలినోడు కింద ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాముకు ఆశీర్వాదం అడ్డొస్తున్నాడు అక్కడ ఉండి. అంత దేవుని చేత త్రోసివేయబడిన వ్యక్తి, నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తి, ఒక డినామినేషన్లోకి వెళ్ళి సంఘ పెద్దగా పని చేసుకుంటూ ఏదో ఆ విధంగా గడిచిపోతా ఉన్నప్పుడు వర్తమానం అతని దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. వర్తమానం ఎప్పుడైతే వెళ్ళిందో, దూతలు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో, ఆ వర్తమానం ఎప్పుడైతే లోతుతో పంచుకున్నారో, ఆ వర్తమానం ఉన్న శక్తిని ఆ దూతలు దేవుని దగ్గర నుంచి వచ్చారనే విషయాన్ని అతను గమనించాడో, ఆ వాక్యం ఎప్పుడైతే చేర్చుకున్నాడో, ఆ యొక్క సొదొమ పట్టణం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, హల్లెలూయా, ఆ బయటకు వచ్చిన వ్యక్తి పర్వతం ఎక్కలేదు. ఇప్పుడు దేవుని యొక్క పర్వతం ఎక్కలేదు. ఆ పర్వతం ఎక్కినాడు అబ్రహాము. కానీ అబ్రహాము రూట్ సపరేట్ గా ఉంది, లోతు యొక్క సపరేట్ రూట్ ఉంది. కానీ లోతు పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు లోతు ఎవరో కాదు, కానీ ఒక జెంటైల్ ఉమెన్ అయి ఉంది. ఒక సంఘానికి, అన్య సంఘానికి లోతు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు లోతు ఎందుకు పనికిరాని ఒక అల్ప విశ్వాసి. అసలు అన్య జనుల్లో కిందకి త్రొక్కుబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది లోతు అయి ఉన్నాడు. హల్లెలూయా. అసలు బైబిల్కి అన్య జనులకి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా కనబడుతుంది మనకు చదివితే. కానీ దేవుడు ఒక అన్య వధువుని బయటికి తీసుకురావడానికి, ఒక జెంటైల్ ఉమెన్ ని బయటికి తీసుకురావడానికి దేవుడు అక్కడ లోతును వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము లోతును విడిచిపెట్టకుండా వెన్నంటే పెట్టుకోవడం గల కారణం, దేవుడు తన యొక్క ప్రణాళిక పట్ల ఒక దాచబడిన జీవితము వెనక దాచించాడు. కాబట్టి ఒక అల్ప విశ్వాసిగా, ఒక ఎందుకు పనికిరాని వాడిగా, దేవుని చేత త్రోసివేయబడిన వాడిగా లోతు కనపడుతున్నాడు. కానీ అసలైన ఎన్నిక చేయబడిన దేవుని యొక్క జన్యువు లోతులోనే పెట్టాడు దేవుడు. అది వంశావళి గుండా వెళ్ళి ఆ రూతులో నుంచి ఓబేదు రావాలి, ఓబేదులో నుంచి యెషయా రావాలి, యెషయాలో నుంచి దావీదు రావాలి, దావీదు వంశంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు రావాలి. హల్లెలూయా. ఎంత చట్టం పెట్టాడు చూడండి లోతులో నుంచి. ఎందుకు పనికిరాని వాళ్ళు, ప్రత్యక్షత లేని వాళ్ళుగా కనబడ్డాడు. ఏ ప్రత్యక్షత ఉందని వధువుకి ఏ ప్రత్యక్షత ఇచ్చాడు? ఏ ప్రత్యక్షత లేదండి. అన్య వధువు అంటే దేవుళ్ళు ఎవరో కూడా తెలీదు. దేవుడి కోసం చెప్తుండే ఏదో చెప్తుండే వ్యక్తి అర్థమైనట్టు బుర్రబొక్కుండా ఏం అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఎలోహిం అంటున్నారు, యెహోవా అంటున్నారు, లేకపోతే చాలా రకాలుగా పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. అద్భుతీయుడు అంటున్నారు. అద్భుతీయుడు అంటే ఇద్దరిగా కనబడతా ఉన్నాడు, ద్వితీయుడిగా కనబడతా ఉన్నాడు. నీ యొక్క దేవుడని యెహోవా అద్భుతీయుడు అని ఉంది బైబిల్లో. అద్భుతీయుడు అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఎలోహిం అంటే ఇద్దరు ఏకమైన వ్యక్తులని. అంటే ఇద్దరు ఏ విధంగా ఏకమై ఉన్నారంటే అది అర్థం కాని విషయం. అది దేవుళ్ళు ఎంతమంది అంటే అర్థం కాని విషయం. హల్లెలూయా. కానీ ఆ ప్రత్యక్షత ఏది కూడా లోతుకు లేదు. లోతుకేం అర్థం కావట్లేదు ప్రత్యక్షత. అసలు ఆ ప్రత్యక్షత తెలియదు. దూతలు కూడా దేవుళ్ళ భావిస్తున్నాడు. హల్లెలూయా. యాక్చువల్గా దూతలంటే మలాకి గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే తన సేవకులను దూతలుగా పోల్చాడు. కాపర్లను ఏమని పోల్చాడండి? దూత అన్నాడు. అంటే సంఘానికి కాపరి ఒక దూతలా ఉన్నాడు అన్నట్టు. అంటే సంఘానికి ఒక కాపరి దూతలా ఉన్నాడంటే సంఘం కూడా ఏం చేస్తుందంటే దూతని దేవుడిగా భావిస్తుంది. అంటే పాస్టర్నే దేవుడి కింద భావించే జనులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అంటే పాస్టరే దేవుడు, ఇంక మధ్యలో దేవుడు ఇంకెవరు లేరు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ పాస్టర్ మాత్రం దేవుడు కనబడుతున్నాడు 4 కార్యాలు చేసేటప్పటికి. హల్లెలూయా. ఈ లోతుకు అటువంటి ప్రత్యక్షత ఉంది. లోతు కూడా కాపర్లను దేవుళ్ళుగా చూస్తున్నాడు. ఎవరు మంచిగా కనబడితే, ఎవరు రెవల్యూషన్ మంచిగా కనబడితే వాళ్ళు ఒక దేవుడిగా కనబడుతున్నారు. వ్యక్తికి రెవల్యూషన్ ఇస్తా ఉంటే మనుషులే దేవుళ్ళుగా కనబడుతున్నారు. ఈ లోతు అలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నాడు.
హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ విమోచన ప్రణాళికలో, ఈ విమోచన చట్టంలో, ఈ విమోచన చట్టము దేవుడు రూతు గ్రంథంలో రాశాడు. ఈ రూతు గ్రంథంలో విమోచన చట్టంలో లోతు యొక్క సంతానం తీసుకుంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇక్కడ బయటకు పిలవబడుట అనే మెసేజ్లో ఆయన దేశములపై న్యాయ తీర్పుతో వచ్చును, మరియు ఆయన కనికరముతో ప్రత్యక్షమవుచుండగా, ఓ ఇక్కడ త్వరపడము పిల్లారా, త్వరగా పరిగెత్తండి. చల్లబడిన నామకార్థపు మరియు పనికి మారిన కల్పిత బబులోని యొక్క వేద పాండిత్యముచే అవిశ్వాసపు గోడల నుండి తొలగిపోవుడి, మానవ కల్పిత వేద పాండిత్యము నుండి పారిపోవుడి, దేవుని కృపను రంగం మీదకు వెల్లుడి, మరియు అచ్చట కనికరము కేకలు వేయుడి. ఎలయనగా ఆయన సొంత కుమారుని యొక్క రక్తము మన కొరకు కనికరమును ఆయన అనుగ్రహించాడు. ఈ పాత సందేహము లోకము నుండి తొలగిపోవుడి, మీ మూఢనమ్మకాల నుండి తొలగిపోవుడి, దేవుని యొక్క కృపా వర్తమానము మరియు ఆయన యొక్క విమోచన వర్తమానము స్వీకరించుడి, మరియు ఆయన కృప యొద్దకు పారిపోవుడి, మరియు ఆయన ఇంట్లు కేకలు వేయుడి. ఓ దేవుని కుమారుడు అయిన యేసు, నా యందు కనికరపడము. ఎలయనగా అవిశ్వాసపు లోకముతో పాటు ఈ మానవ కల్పిత సిద్ధాంతపు గోడలు ముక్క చెక్కలై మరియు నాశనం అవబోతూ ఉంది. ఎలయనగా విశ్వసించిన వారు అవిశ్వాసులతో కూడా నశించిరి. అవిశ్వాసపు లోకము అవిశ్వాసంతో పాటు నశించింది. అయితే నీతిమంతుడైన లోతు బయటికి తీసుకురాబడెను, మరియు నోవహు కూడా అట్లే తప్పించబడెను. మరియు ప్రార్థించుచుండగా ఒక్క క్షణం దానికోసం ఆలోచించాను. హల్లెలూయా. ఇక్కడ లోతు కోసం దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో 28వ వచనంలో, లోతు కోసం ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోతు దినములలో జరిగినట్టు జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరిని నాశనం చేసి, ఇది లోకానికి తీర్పు. ఇది లోకానికి తీర్పు. లోతు దినములలో 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటేమో లోకానికి తీర్పు జరుగుతూ ఉంది. రెండోది ఏం జరుగుతుందంటే, లోతు సంతానానికి మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉంది. దేవుని నామము మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక్కటేమో లోకానికి లోతు దినాల్లో లోతు బయటికి తీసుకురాబడతా ఉన్నాడు. అక్కడ సొదొమ కుమార పట్టణం అగ్ని చేత కాలిపోతుంది. లోతుకు మాత్రం ఇక్కడ ఒక ప్రత్యక్షత దొరుకుతూ ఉంది, దూతల యొక్క ప్రత్యక్షత దొరుకుతూ ఉంది. ఈ దూతల యొక్క ప్రత్యక్షతతో అతను సోయారికి వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అతను సోయారికి వెళ్ళి, ఆ సోయారులో జరుగుతున్నది ఏంటంటే, చూడడానికి ఇది ఎంత భయంకరంగా ఉంటుందంటే, తన సొంత కూతుర్లే ఆ కూతుర్లు భర్తతో పోయినట్లుగా తండ్రితో పోయారు. వాళ్ళు ఒక భర్తతో పోయినట్లుగా తండ్రితో పోయి, ఆ తండ్రి యొక్క జన్యువుని వారు తీసుకుని వాళ్ళు గర్భవతులు అయ్యారు. అది లోకానికి ఎంత భయంకరంగా కనబడుతుందంటే, తండ్రితో కూతురు వ్యభిచారం చేసిందంటే ఇది పవిత్ర గ్రంథమా అని క్వశ్చన్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అయితే వాస్తవంగా ఈ యొక్క జన్యువు వేరే పురుషుడి ద్వారా, ఆ యొక్క జన్యువు లోతును అక్కడ, ఆ లోతు సంతానాన్ని వెళ్ళి ఆ యొక్క రూతును తీసుకొచ్చే జన్యువు ఎక్కడి నుంచి వస్తుందంటే లోతు నుంచే రావాలి. హల్లెలూయా. అది సొదొమ యొక్క పుత్రుల ద్వారానో, ఈ యొక్క తల్లి చేసిన పొరపాటు ఏంటంటే, లోతు యొక్క తల్లి భార్య, లోతు యొక్క భార్య తన కూతుర్లను తీసుకెళ్ళి అతను వర్తమానంలో వివాహం చేయడానికి బదులుగా, విశ్వాసిని వివాహం చేయడానికి బదులుగా, ఆమె అందచందాలు కోరి, లోకం యొక్క తత్వాన్ని కోరి,
లోకం యొక్క ప్రవర్తనను ఆశించి ఈమెం చేసిందంటే భర్తను తిమ్మిరి బిమ్మిరి చేసేసి మొత్తం మీద తీసుకెళ్లి లోకంలో ఉన్న అబ్బాయిలకు పెళ్లి చేసింది. హల్లెలూయా. వీళ్ళు ఎవరండి? వర్తమానముకు విశ్వాసులు, వాక్యం కింద పెరిగిన వాళ్ళు. అబ్రహాం వారికి ఎంత చక్కగా కూర్చోబెట్టి చెప్పుకోడట, చక్కగా చెప్పుకోడండి అబ్రహాం. అమ్మ వివాహం ఇలా చేసుకోవాలి, బాలికి ఇలా ఉండాలి, ఒక స్త్రీ అంటే ఇలా ఉండాలి, ఈ విధంగా మృదువుగా ఉండాలి, మ్యారేజ్ అయిన తర్వాత భర్తతో ఈ విధంగా నీవు చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలి, చక్కగా ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా స్త్రీ ఏ విధంగా ఉండాలో అవన్నీ కూడా కూర్చోబెట్టి, ఎందుకంటే తాతయ్య గారు కదా మరి చక్కగా కూర్చోబెట్టి, తాతలు మనవరాలు చాలా జాగ్రత్తగా చెప్తారు, కొడుకులకి కూతురు చెప్పరు కానీ మనవరాలు చాలా జాగ్రత్తగా చెప్తారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. హల్లెలూయా. ఆ తాతయ్య మనవరాలు పక్కన కూర్చోబెట్టుకుని చక్కగా చెప్తున్నాడు విషయాలన్నీ, ఇలా కూర్చొని ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. ఈ విషయాలన్నీ విన్నారు వీళ్ళు, చక్కగా అద్భుతంగా చక్కగా తయారయ్యారు. ఈ యొక్క అబ్రహాము నా కూతురు పాడు చేసేస్తున్నాడు, చెవులు పెట్టుకోమంటే పెట్టుకొని ఒకటి చేసేస్తాడు ఈ అబ్రహాము. హల్లెలూయా. చక్కగా లంగా ఓని వేసుకుని చక్కగా అందంగా తయారై లోకంలో ఫ్యాషన్ షో చేయడానికి వెళ్ళండి, ఎంత అందంగా కనపడుతుంది నా కూతురు. మొత్తం కింద నుంచి అంతా కూడా పైకి అంతా కట్టుకొని వస్తా అమ్మాయి అంటే అందం లేకుండా చేసేస్తాడు ఈ అబ్రహాము. నాజుగ్గా ఉండాలి, చక్కగా ఫ్యాషన్ షో చేయాలి నా కూతురు, అందరికంటే అందంగా తయారవ్వాలి, అందరికంటే సౌందర్యవంతంగా కనపడాలి నా కూతురు అని చెప్పేసి అబ్రహాం దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళినప్పుడల్లా లోతుతో దెబ్బలాటెట్టేసిందట. నీ పిల్లల పిలు అంగో ముసోడు దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం మొదలెట్టేడు, అక్కడ ఏదో చెప్పేస్తున్నాడు అక్కడ పిలు అని చెప్పి లోతు నట్టుకుని మొత్తం కింద కరెంట్ ఫుల్గా పెట్టిందట. ఏం చేస్తాడు మరి తట్టుకోలేక మెల్లగా వెళ్ళి లోతుగా వెళ్ళి అమ్మా ఎందుకని ఫోన్ చేతికని రండి అని చెప్పి జాగ్రత్తగా భోజనం ఒకటి పిలిచి కూడా. హల్లెలూయా. చాలా మంది వాక్యం చెప్తే పిల్లలకి విన్నెవరు, పిల్లలకు విన్నవ్వకుండా ఆ పిల్లల్ని ఎక్కడ పాటు చేస్తారని చెప్పేసి వాళ్ళకి అనుగుణంగా ఎక్కడ వేరేగా మారిపోతారని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీరు అబ్రహాము యొక్క బోధలో చక్కగా ఎదిగారు, విన్నారు, చక్కగా తెలుసుకున్నారు. అయితే ఈ యొక్క ఒత్తిడి చేత, లోతు యొక్క భార్య యొక్క ఒత్తిడి చేత ఈమె ఏం చేసిందంటే లోతు సొదొమ గుమర వెళ్ళిపోయాడు. ఈ సొదొమ గుమర పట్టణం వెళ్ళిపోయిన తర్వాత అందమైన అబ్బాయిలను తీసుకుని ఎలాంటి వాళ్ళు చేసిందంటండి, ఆడింగోళ్ళని తీసుకొచ్చి చేసిందట. అటు ఇటు ఆడ మొగ కాని వాళ్ళని తీసుకొచ్చి చేసిందని కూతుర్లు పెళ్లి చేసి వాళ్ళకేమో డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆమెకి ఇల్లులు, మేడలు, డబ్బులు, బంగారాలే కనపడ్డా కానీ ఇవిడికి ఆ వ్యక్తి అలాంటి తెలియదు. హల్లెలూయా. అక్కడ సొదొమ పట్టణం అంతా మొత్తం అందరూ కూడా ఆడింగుళ్ళే, అందరూ కూడా సొదొమైట్స్ అంటేనే ఆడింగుళ్ళని మన తెలుగులో చెప్పాలంటే. అది మంచి పదంగా వాడాలంటే అది సొదొమైట్స్ అంటారు అనమాట. ఇంకా మన తెలుగు వైబ్రేషన్ ఏంటంటే దాన్ని వాళ్ళు ఏమంటారంటే స్వలింగ సంపర్కులు అంటారు, తెలుగు వైబ్రేషన్ వాడతారన్నమాట. అంటే సొదొమ పట్టణం అంతా అలాంటి మనుషులు ఉన్నారు, అలాంటి మనుషులను తీసుకొచ్చి పెళ్లి చేసిందండి ఈమె. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పెళ్లి చేసిన తర్వాత వారి జీవితాల్లో సంతోషం లేదు, వారి జీవితాల్లో ఆనందం లేదు, వారి జీవితాల్లో ఎటువంటి కుటుంబమును కూర్చిన ఆనందం అనేది వారి జీవితంలో లేదు. వారు ప్రతి క్షణము నలుగుతూ ఉన్నారు, ప్రతి క్షణము ఏడుస్తున్నారు. శుభ్రంగా తాగి వచ్చేసి శుభ్రంగా కొట్టేసి తింటే తినింది, కొడితే ఎక్కడుంటే అక్కడ ఉన్నారు, తిని శుభ్రంగా తినేసి వీళ్ళు బ్రాందీలు తాగుతా, విస్కీలు తాగుతా ఎంజాయ్ చేసేవారు అనమాట. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అలాంటి వ్యక్తుల్ని పెళ్లి చేసినప్పుడు ఆ సొదొమ పట్టణంలో వారు పూర్తిగా పిల్లలు కూడా పాడైపోయారు, వారి కల్చర్ కూడా పాడైపోయింది, వారి జీవితాన్ని కూడా ఏ విధంగా వాళ్ళు బ్రతుకుతున్నారో, ఏ విధంగా లోకంలో వాళ్ళు ఉంటా ఉన్నారో, అగ్ర పురుషుడితో ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నారో వారు మొత్తం మర్చిపోయారండి. వాళ్ళ అలాంటి సొదొమ పట్టణంలో ఉన్న కల్చర్ నేర్చుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. చాలా దీనంగా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. ఇంకా అసలు వాళ్ళు చాలా భయంకరంగా మారిపోయారు, వరస్ట్గా మారిపోయారు. మారిపోయి ఈ యొక్క తండ్రి చెప్పిన మాట ఆలకించి దాన్ని పెడచెవిన పెట్టారు. వింటలేదండి. అమ్మ దూతలు వచ్చారు, వాళ్ళు సత్యాన్ని చెప్పారు, వాళ్ళు జీవాన్ని బోధిస్తున్నారు,
ఇది అంత సుగమ పట్టణం అంతా కాలిపోబోతుంది, దయచేసి రండి, బయటికి రండి అంటే వెంటలే. వాళ్ళు వింటలేదండి, వాళ్ళు పట్టించుకోవట్లేదు, అసలు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కూతుళ్ళు వింటలేదు, అల్లుళ్ళు వింటలేదు, భార్య వింటలేదు. భార్య అసలు ఎలా విందాలండి. అయితే అంత భయంకరమైన వరస్ట్గా ఉన్న సమయంలో ఇప్పుడు దూతలు వెళ్ళి బలవంతంగా లోతు చేపట్టుకుని, కుమార్తెలు చేపట్టుకుని బలవంతంగా బయటకు లాక్కొచ్చేసారు. హల్లెలూయా. వాళ్ళందరూ వాళ్ళు రాలేదండి, దూతలు లాక్కొచ్చేసినాయి. దూతలు లాక్కొచ్చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. బలవంతంగా దూతలు లాక్కొచ్చేసినప్పుడు ఇప్పుడు అంత బలవంతంగా లోతుని ఎందుకు లాక్కొస్తా ఉన్నారు? ఎవరైనా సరే ఇష్టపడితేనే కదా తీసుకురావాలి వర్తమానంలోకి, ఇష్టపడితేనే కదా వస్తారు. బలవంతంగా ఎవరు లాక్కొచ్చేస్తామండి? కానీ దూతలు బలవంతంగా లాక్కొచ్చేస్తున్నాయి. బలవంతంగా లాక్కొచ్చేసి కొన్ని బ్లాక్ వచ్చేసిన బలవంతంగా పర్వతం కూడా ఎక్కించగలరు. బలవంతంగా దేశంలో నుంచి లాక్కొచ్చేసిన వాళ్ళు బలవంతంగా పర్వతం కూడా ఎక్కించగలరు. ఆ శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ లోతు అడిగిన దానికి వారు చాయిస్ ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ లోతుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా, కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ మీరు వింటా ఉన్నారు ఈరోజు. కొన్ని జాగ్రత్తగా మీరు పట్టుకుంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. దేవుని నామం మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు లోతు అంటే చెడ్డడు అనుకున్నాం, ఇప్పుడు వరకు లోతు అంటే విశ్వాసం అనుకున్నాం, అతను అసలు ప్రణాళికలో లేడు అనుకున్నాం. అసలే అతని కోసం ఇంత సబ్జెక్ట్ ఉందంటే ఖచ్చితంగా అతను దాచబడిన మర్మం అది. అతను అసలైన అబ్రహాం వెనకాల దాచబడిన మర్మం అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంతానంలో నుంచి రూతు రావాలి, ఆ సంతానంలో నుంచి యేసుక్రీస్తు రావాలి. ఇప్పుడు శారా గర్భంలో నుంచి ఇస్సాకు వస్తూ ఉంటే ఇక్కడ లోతు సంతానం నుంచి అసలైన సంతానం వస్తూ ఉంది. దేవుని నామం మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ లోతు కోసమే ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడి రాకడ సమయం కోసం చెప్పేటప్పుడు మాత్రం లోతుని ఎత్తుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు నేను కూడా ఈ సబ్జెక్ట్ ఎలా అయినానంటే, లోతు కోసం ఎందుకు చెప్తున్నాడంటే లోతు సందర్భం ఏంటంటే ఆ పట్టణాన్ని కాల్చడానికి, ఆ లోతు అక్కడ ఉన్నాడు కాబట్టి విడిపించడానికి లోతుని అక్కడ సాదృశ్యంగా తీసుకున్నాడు దేవుడు అని ఎక్కడైనా సువార్త చేసినప్పుడు లోతు కోసము, నోవహు దినం కోసం ఆ పరిస్థితులని వివరించేటోళ్ళు. హల్లెలూయా. నిజంగా చాలా అద్భుతమైన విషయము. ఆ వంశావళే లోతుకుండా వస్తుంటే దేవుడు ఆ వంశావళిని లోతుకుండా తీసుకొస్తా ఉన్నప్పుడు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తే లోతుకి ఆ వంశావళిని తీసుకొస్తాడు. హల్లెలూయా. పురుష సంతానాన్ని అబ్రహాంలో తీసుకొస్తా ఉంటే స్త్రీ సంతానం లోతులో తీసుకొస్తున్నాడు దేవుడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా భూమి మీద ఒక వధువు తయారవుతుంది, ఒక వరుడు తయారవుతా ఉన్నాడు. వీళ్ళిద్దరే భూమి మీద సహవాసం చేస్తూ ఉన్నారు. ఈ సహవాసం చేస్తూ భూమి మీద ఎదిగి వీరు మధ్యాకాశంలో వెళ్ళబోతున్నారు ఇద్దరు కూడా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇది గొప్ప ఐక్యత, ఇది మహోన్నతమైన ఐక్యత. ఇది చూడండి. విశ్వాసం ద్వారా మోషే అనే మెసేజ్లో ప్రవక్త చెప్తూ ఉన్నాడు. చూడండి, మనము చేసిన బాధాకరమైన తప్పును లోతు చేసింది. చాలాసార్లు మనం సొంత మేలు కొరకే మనము ఎంపిక చేసుకుంటాం, మేలైన వాటిని మనం ఎంచుకోము. దేవుని నామం మహిమ కలుగును గాక. విశ్వాసం ద్వారా మోషే అనే మెసేజ్లో ప్రవక్త చెప్తున్నాడు. మోషే అంటండి, మోషే చాలా ఉన్నతమైన వ్యక్తి. అతను ఐగుప్తులో రాజవ్య స్థానం ఉంది. ఎవరికండి? మోషేకి. ఐగుప్తులో ఫరో తర్వాత ఫరోలాగా అయిపోతాడు. అంత సామర్థ్యం మోషేలో ఉంది. కింగ్ ఫూ నేర్చుకున్నాడు, కరాటీ నేర్చుకున్నాడు. ఎవడొచ్చినా సరే 2 మైళ్ళు తిప్పి కింద పడిపోతాడు. అంత బలవంతుడు మోషే. పొట్టులాగానే ఉంటాడు కానీ చాలా గట్టుడని. హల్లెలూయా. అయితే చాలా విధాలుగా అన్ని సకల విద్యలు నేర్చుకుని సకల విద్యలందు ప్రావీణ్యత పొందుకొని అతను చాలా పోరాట యోధుడు అనమాట. ఫరో తర్వాత ఫరోలు అంటాడు అయిపోతాడు. అలాంటోడు ఇజ్రాయేల్ ప్రజలను చూసి యేసు క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం ఎంచుకొని
వాళ్ళ కోసం అవమానపడటాకైనా, వారి కోసం నిందలు పడ్డాకైనా ఏదైనా పర్లేదు, మరణం వచ్చినా నాకు మంచిదే, నేను యేసుక్రీస్తు కోసం జీవిస్తానని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఆ స్థానాన్ని వదిలేసి మిద్యాన్ దేశం వెళ్ళిపోయి గొర్రెలు మేపుకుంటున్నాడు. ఎవరండి? మోషే. ఎలాంటి స్థానాన్ని చూశాడంటే ఫరో కిటికీలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను చూశాడట. కిటికీలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను చూస్తే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎలా కనపడ్డారంటే మట్టి తొక్కి ఒక బానిసలా కనబడ్డారంట. ఎవరికి? ఫరోకి. ఫరో కిటికీలో నుంచి ఇజ్రాయేల్ చూసినప్పుడు వాళ్ళు బానిసలుగా కనపడి ఒక మట్టి తొక్కే ఒక అతి నికృష్టమైన జనులుగా కనపడ్డారట ఇజ్రాయేల్ అందరూ. వీళ్ళందరూ నా బానిసలు ఇల్లు అనుకున్నాడట. అదే కిటికీలో నుంచి మోసే చూశాడట. అదే కిటికీలో నుంచి మోసే ఎప్పుడైతే చూశాడో వీళ్ళందరూ కూడా ఒక దేశానికి రాజుల్లో ఉండి ఒక రాజుల్లో కనబడుతున్నారండి వీళ్ళు. దేవుడు నాకు మహిమ కలుగునుగా. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే రాజుల్లో కనబడుతున్నారంట. అప్పుడు మోషే నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళ కోసమే నేను బ్రతకాలి, వీళ్ళ కోసమే నేను జీవించాలి అని. అలాంటి గొప్ప స్థానాన్ని వదిలేసి బానిసలైన వారి కోసం నింద అనుభవించడానికైనా, బాధను అనుభవించడానికైనా, శ్రమ అనుభవించడానికైనా సిద్ధపడిపోయాడట. వారి కోసం వెళ్ళి మట్టి తొక్కుతున్నాడు. రాజు స్థానంలో ఉండవలసిన వాడు వెళ్ళిపోయి వాళ్ళతో పాటు బురదలో కలిసిపోయి బురదలో కొట్టుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళు మట్టి కొంపు వస్తే వీళ్ళు కూడా మట్టి కొంపు వస్తున్నాడు. ఇంకల్లా మరిచిపోయి వాళ్ళలో కలిసిపోయి అంత దీనుడిగా మారిపోయాడు అనమాట మోషే. ఏంటి మోసే ఇలాగైపోయి, ఏ స్థానం నీది అలాంటి అంటే, నాకు ఇది చాలా ఇష్టంగా ఉంది, నా ప్రజలు కొన సమయంలో రాజులు అవబోతా ఉన్నారు, నేను వారికి రాజులు అవబోతా ఉన్నాను, నేను దేవుడు నాకు ఆ స్థానం ఇచ్చాడు అని చెప్పేసి ఆ యొక్క నింద గొప్ప భాగ్యం ఎంచుకుని ఆ యొక్క బానిసలైన వాళ్ళ కోసం ఆ స్థానం వదిలేశాడు. హల్లెలూయా. అయితే లోతు అబ్రహాం పక్కన ఉండి అబ్రహాం కష్టాలని చూస్తున్నాడట. అబ్రహాం ఏమో బీడు భూములంట, అక్కడక్కడ టెంట్లు వేసుకుని, అక్కడక్కడ గుడారాలు వేసుకుని, ఊరి మీద ఊరు తొరిమేస్తుంటే అటు నుంచి వెళ్ళిపోతున్నాడు, ఇటు నుంచి వెళ్ళిపోతున్నాడు, అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ టెంట్ వేసేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ చూసినా నీరు ఉండలేదు. ఒక పక్క నుంచి బీడు భూములు, కష్టాలు, బాధలు, వేదనలు, శోధనలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాడు. దేవుడేమో పరీక్ష ఎట్టేస్తున్నాడు. ఎలాంటి పరీక్షలు పెడుతున్నాడు దేవుడికి తెలియాలి. హల్లెలూయా. అసలు అలాంటి పరీక్షలు ఏ నరమాత్రుడు కూడా సహించలేడు. అలాంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు ఈ అబ్రహాము. దగ్గరుండి చూస్తున్నాడు ఈ లోతు. అయ్యి బాబోయ్, మా చిన్నాన్నగారు పడే పాటలు చూస్తుంటే ఇలాంటి బతి చేయగలుగుతామంటవా? మన వల్ల అవదు. మనకి ఏదైనా మంచి ప్లేస్ దొరికితే ఎప్పుడొకప్పుడు మెదలకుండా డ్రాప్ అయిపోవచ్చు. ఏదైనా అవకాశం వస్తే వెంటనే దూకేయచ్చు అనుకుంటున్నాడు. అంటే గొప్ప అవకాశవాదట ఈ లోతు. అంటే ఎట్టి అవకాశం వస్తే దూకేతో చూస్తున్నాడు. అబ్రహాంతో ఉన్నాడు కానీ, అబ్రహాంతో వచ్చాడు కానీ ఈ కష్టాలు బాధలు చూసి అయ్యి బాబోయ్ మన వల్ల అవ్వట్లేదు, ఏదైనా సమయం వస్తే దూకేద్దాం ఎటుకోవడం చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఈ లోతు ఆ విధంగా ఆలోచించుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఒక్కొక్క సమయం వచ్చింది. వచ్చినప్పుడు ఐగుప్తు చూసాడట. ఆ దారంటే వెళ్తుంటే ఐగుప్తు చాలా పచ్చగా కనపడుతుందంట. చాలా పచ్చగా కనపడుతుంటే మనసులో అనుకుంటున్నాడంట, ప్రాంతం ఎంత బాగుందంటే జీవితాంత కాలం ఇందులో బతికితే ఇక్కడ బ్రతికితే సరిపోద్ది అనుకున్నాడట. హల్లెలూయా. అనుకుంటున్నారండి మీరు? ఎంతమంది అనుకుంటున్నారు? అలాగా కష్టాలు బాధలు చూసి ఎందుకు వచ్చింది మీ బతిరే బాబు, లోకంలో వెళ్ళిపోయి కలిసిపోతే ఈ బతి మనం చేయలేము. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తుంటే కష్టాలు ఇట్టేస్తున్నాడు, అప్పులు వచ్చేస్తున్నాయి, సమస్యలు వచ్చేస్తున్నాయి, రకరకాల బాధలు, ఒక పక్క రోగాలు, ఒక పక్క అప్పులు, ఒక పక్క బయట శత్రువులు, ఎవరో ప్రేమించట్లేదు, ఒంటరి అయిపోతున్నాం. ఎందుకు వచ్చింది బతిరే బాబు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఒక్కొక్క సమయంలో అనిపిస్తుంది. కష్టాలు చూసి సహోదరులే తిరగబడిపోతారు, సహోదరులని ఎందుకు చేస్తారు. పక్కన నుండి అప్పుడు దాకా చాలా చక్కగా ఉంటాడు, అతనే తిరగబడిపోతాడు, ఏదో మాట ఇద్దరు గాయపరిచేస్తాడు. హై బాబోయ్ ఇలాంటి బతి మనం చేయలేం. ఎందుకు వచ్చింది అంతని చెప్పేసి వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ లోతులకు ఎటోలో తట్టు దూకేయడానికి ప్రయత్నం చేస్తాం. అవకాశం వచ్చిందండి లోతుకి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో మనసులో అనుకుంటానండి దూకెత్తే బాగుంది,
దూకెత్తే బాగుంది అనుకుంటున్నాడు మనసులో. అవకాశం వచ్చింది. ఇలాగ అనుకుంటుంటే దేవుడు అతని హృదయాన్ని ఇలా చూసాడట. ఆకాశం నుంచి అలా తేరు చూసి, మంచి ఆలోచన వచ్చింది నీకు, సరే ఉండి చెప్తానని చెప్పేసి వెళ్ళి అబ్రహాం కాపర్లు కానీ లోతు కాపర్లు గొడవెట్టాడు దేవుడు. ఎవరెట్టారు? దేవుడే గొడవ వచ్చేలా చేశాడంట. అక్కడ దేవుడే గొడవ వచ్చేలా చేస్తే అక్కడ గొడవ వచ్చింది. అందుకని గొడవ వస్తేనే ఆ లోతు యొక్క కాపర్లను అబ్రహాం యొక్క కాపర్లు కొట్టేసుకున్నారు. ప్లేస్ ఉండలేదు. ఆ ప్లేస్ మాదంటే అక్కడ మేం కట్టాం గొర్రెలు, ఇది మేం కట్టుకున్నాం, అది మా ప్లేసు, ఇది మీ ప్లేసు అని కొట్టుకుంటున్నారు. స్థలాలుగా దెబ్బలు వచ్చేస్తున్నాయి, కుదరలేదు అక్కడ. అప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే అబ్రహాం గారికి ఏం గొడవలు అంటే ఇష్టం ఉండవు. ఈయన శాలేం రాజు, ఎంతసేపు శాలేం 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 అంటాడు. ఈయన ప్రయాణమే యెరూషలేం. ఈయన శాలేం శాలేం అంటే యెరూషలేం వెళ్తున్నాడు పాడుకుంటూ. ఈయన ఏదైనా గొడవ వస్తే మాత్రం సమాధానం కావాలి. వెంటనే అక్కడికి వెళ్ళి మనం సమాధానం పట్టుకోదాం. ఇలాగైతే కుదరదు. నువ్వు నేను బాగానే ఉన్నాం కానీ మన కాపలు కొట్టు చచ్చిపోతున్నారు. ఇక్కడ గొడవ మళ్ళీ ఆళ్ళని బట్టి మనకు కూడా వచ్చేసి ఇలా ఉంది. ఇలాగైతే కుదరదు. కానీ నువ్వు పని చేయి. నువ్వు ఏ ప్రాంతం ఎన్నుకుంటావు ఎన్నుకో. నువ్వు తూర్పుకి వెళ్తావా వెళ్ళు, పడమరకు వెళ్తావా వెళ్ళు, దక్షిణానికి వెళ్తావా వెళ్ళు, నువ్వు వెట్టి వెళ్తావు వెళ్ళు, మిగిలింది నేను తీసుకుంటాను. స్వాయించడం అన్నమాట. హల్లెలూయా. దేవుడు కూడా నీ హృదయ వాంచి నెరిగి నీకు అది అవకాశం పట్టుకొచ్చి ఎదుగుకుండా పెడతాడు తెలుసా. లోతు అనుకుంటున్నాడు మనసులో, ఏమనుకుంటున్నాడు? దూకెత్తుకోండి ఇటుకోదు అనుకుంటున్నాడు. అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాడు. అవకాశం ఎప్పుడైతే దేవుడు చూశాడో దాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా ఎదురు చూస్తున్నాడు కదా. మరి మనసులో చాలా సంతోషపడిపోతున్నాడు. అనుకున్న సమయం వచ్చేసింది. దేవుడు నన్ను భలే వేరు చేస్తాడు అని చెప్పి మొత్తం తట్టబుట్ట చదువుకుని వెళ్ళిపోయాడు. అక్కడ మా ఐదుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చిన్నాన్న నేను ఐగుప్తు చాలా బాగుంది, నా భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాను. నా కూతుళ్ళు అక్కడ మంచి చదువు దొరుకుతుంది, నా భార్య అక్కడ చాలా సంతోషకరంగా జీవిస్తుంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. నాకు కూడా మంచి ఉద్యోగం వచ్చేటట్లా ఉంది. ఇంకా అసలు నేను అక్కడికి వెళ్ళి నా జీవితాంతం కూడా సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాను, అక్కడికి వెళ్తాను అన్నాడు. అబ్రహాం ఇలా చూశాడంట ఆ ప్రాంతాన్ని. అబ్రహాం ఎప్పుడైతే ఇలా చూశాడో అంత మంటలు వచ్చేస్తున్నాయంట. ఆ దర్శనంలో అంత మంటలు భయంకరంగా ఉందంట. ప్రాంతం కాలిపోతుందంట, బూడిదైపోయిందంట. ఆ బూడిదైపోయిన ప్రాంతం కనపడుతుంటే, అరే నాన్న లోతు నా మాట ఏంట్రా, అది చాలా పరిస్థితి బాగాలంటే కనపడుతుంది. అది నాకు దర్శనం లేక కాబట్టి అది బూడిదైపోయినట్టు కనపడుతుంది. ఉండేసే నన్ను నువ్వు అలాగే చెప్తావు. నువ్వు ఈ బీడు భూములు కంటేనే, ఈ బీడు భూములు, ఈ గుడారాలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు కంటే అది ఎంత సౌందర్యంగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత రమ్యమయంగా ఉంది. హల్లెలూయా. అక్కడికి వెళ్తే సంతోషంగా ఉంటానని మొత్తం ఈ బలిసిన ఈ యొక్క ఊర్లన్నిటికీ దొరికే ఆహారం ఉంది అక్కడ. దయచేసి నన్ను అట్టు పెట్టక నన్ను అక్కడికి వెళ్ళిపోతాను నేను. సరే నీ ఇష్టం. మరి నేను చెప్పాల్సింది చెప్పాను. నీకేమది సౌందర్యమైన ప్రాంతంగా కనపడుతుంది, నాకు అది కాలిపోతున్నట్టు దర్శనం కనపడుతుంది. నీ ఇష్టం చెప్పాను, నువ్వు వింటలే. సరే నువ్వు ఇలాగే చెప్తావు. ఇప్పుడు ఏమ్మా లోతు భార్య దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మరి మా చిన్నాన్ని ఇలాగ అంటున్నాడు, కాలిపోయే దర్శనం కనపడుతున్నాను. మీ చిన్నాన్ని ఇప్పుడు అలాగే చెప్తారు, పిచ్చి పిచ్చి మాట్లాడి. మన బతుకు బాగుపడుతుందంటే అసలు ఒప్పుకోడు. ఇష్టం ఉండదు మీ చిన్నానికి. ఎందుకు వచ్చింది వదిలేసి వచ్చి దగ్గర ఉన్నని చెప్పి అలాగే ఉంటుంది నీ పని. హల్లెలూయా. బంధువుల మధ్యలో ఎలా ఉంటుందండి, బంధువుల మధ్యలో ఎలా ఉంటుంది పరిస్థితులు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ విధంగా తన భార్య ఆ విధంగా ఎక్కించిందో, ఇతను ఏం చేసాడంటే మెల్లగా తన భార్య వెనక వెళ్ళిపోయాడు. ఇక తన భార్య మాట తీయలేడు. పిల్లలు ఏమో డాడీ వెళ్ళిపోదాం డాడీ, చాలా బాగుంది డాడీ, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు, అబ్బబ్బో అక్కడ రంగులు పచ్చ లైట్లు ఎగిరిపోతున్నాయి, ఎర్ర లైట్లు వెలిగిపోతున్నాయి, జిగేలు మాట ఉంది కానీ. హల్లెలూయా. వీళ్ళకి ఏమో అది లాగేస్తుంది. డాడీ వెళ్ళిపోదాం డాడీ అంటున్నారు. వీళ్ళు లాగుతున్నారు, భార్య లాగుతుంది. ఇతను ఏం చేయాలో తెలియక మెల్లగా వెళ్ళిపోయాడు ఆ ప్రాంతానికి. హల్లెలూయా. దేవుని మహిమ గాక. మోషేకైతే దేవుని ప్రజలను చూసి శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు,
కానీ లోతు అయితే దేవుని ప్రాంతాన్ని విడిచిపెట్టి శ్రమను పక్కనెట్టి సౌందర్యవంతమైన ప్లేస్ చూసుకుంటున్నాడు, అవకాశవాదం చూసుకుంటున్నాడు, తేలికైన పని చూసుకుంటున్నాడు, చాలా జాగ్రత్తగా సౌకర్యంగా ఉండే ప్లేస్ చూసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పిన మాటలు? ఏమన్నా అర్థమవుతుందా? లోతు అనగా శరీర సంబంధమైన మనిషి, అబ్రహాము అనగా ఆత్మ సంబంధమైన మనిషి. లోతు అనగా తిరిగి జన్మించక ముందు ఉండే జీవితం, అబ్రహాము అనగా తిరిగి జన్మించిన తర్వాత ఉండే జీవితం. దేవుని మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించకపోతే ఇలాంటి లక్షణాలు నీ ముందులో ఉంటాయి. తిరిగి జన్మించకపోతే, వాక్యం యొక్క అవగాహన నీలోకి లేకపోతే, వాక్యం యొక్క దర్శనం నీలోకి లేకపోతే లోతులాగానే ఆలోచిస్తావు. వాక్యం దగ్గరికి వచ్చి ఎప్పుడు వదిలేస్తాడు పాస్టర్, ఎందుకు బుర్ర తినేస్తాడు, నాకు ఏం అర్థం కావట్లేదు అంట. హల్లెలూయా. కానీ నీకు సానుకూలంగా, నీకు అవకాశవాదంగా, నీకు ఇష్టపూర్వకంగా ఏ విధంగా కదలాలో అలా కదులుతావు. హల్లెలూయా. లోతుకి ఏ ప్రత్యక్షత లేదు, ఏ అనుభవం లేదు, దేవుడు అంటే ఏంటో కూడా తెలియదు. కనీసం పాస్టర్లు గట్టిగా అరిచినా ఆమె చెప్పాలని కూడా తెలియదు లోతుకి. హల్లెలూయా. అరుచుకుంటారు కానీ చేయకు, గంట చేయకు. మన మరితే నోరు నొప్పి పడుతుంది. నోరు నొప్పి పట్టిందంటే మళ్ళీ రేపు గుద్దు నొప్పి వచ్చారు. హల్లెలూయా. ఇలా అనిపిస్తుంది అనమాట. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, నేను కొంచెం ముందుకు వెళ్తాను. దేవుని యొక్క ప్రజలతో కలిసి నడుచుట కొరకే మోషే బాధలను అవమానంను ఎన్నుకున్నాడు. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి, దాన్ని వినండి. అదృశ్యుడైన వాడిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై దేవుని ప్రజల యొక్క బాధలను ఎన్నుకొని దానిని గొప్ప భాగ్యము ఎంచుకున్నాడు. ఇప్పుడు ఒకసారి లోతు ఎంచుకోవలసి వచ్చింది. లోతు చుట్టూ చూశాడు, నేను ఒక ఎంపిక చేసుకున్నాను అని అన్నాడు. మరియు అతడు సొదొమ వైపు చూశాడు. అబ్రహాము ఉన్న చోటు కంటేను మరియు అబ్రహాము చూసిన దానికంటేను ఆ మంచి గడ్డి పొలం మేలైనదని అతడు చూశాడు. తన పశువులకు గడ్డి పెట్టుటకు మరియు లావైన మరియు మంచి పశువులను కలిగి ఉండుటకు గల అవకాశం అతను చూశాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూశాడండి, అవకాశం చూశాడట. పశువులు గడ్డి చాలా గడ్డి బాగా ఉందని, పశువులకు మంచి గడ్డి దొరుకుతుందని తను అవకాశం చూసుకుంటా ఉన్నాడంట. గమనించండి, వారు కొనసాగుతుండగా ఒక బలిసిన పశువులను కూర్చిన అవకాశము లోతు చూచినని మనం కనుగొనిచున్నాం. అనేకులు బలిసిన పరస యొక్క అవకాశం చూస్తారు, అనేకులు మంచి సామాజిక స్థితి యొక్క అవకాశం చూస్తారు, మరికొన్ని అదనపు డాలర్లు అవకాశము అతడు చూశాడు. పట్టణపు మేయర్ అయ్యే అవకాశం అతడు చూశాడు. ఒక పరదేశీ మిక్కిలి చురుకైన వాడిగా ఉండి బహుశా నేను ఈ నగరమునకు ప్రధాని నగుదనేమో అనుకున్నాడు. అవి అతని ఎదుట ఉండటం వలన అతడు అవకాశమును చూశాడు. కానీ ఆ దేశం నాశనం చేయనున్న అగ్నిని అతను చూడలేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అతనంట సామాజికమైన పరిస్థితులు చూశాడట. ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలో అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడట. ఇంకా పరదేశిగా ఉండి మిక్కిలు చురుకైన వాడిగా ఉండి అందరికంటే గొప్పవాడు అయిపోదాం అనుకున్నాడట. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ పట్టణ మేయర్ అయ్యే అవకాశాలు కూడా వచ్చినాయంట. చురుకైన వాడిగా ఉండి ఆ నగరానికి ప్రధాని అవుతానేమో, ఎమ్మెల్యేని అయిపోదాం అనుకున్నాడు. హల్లెలూయా. ఎలాంటి ఆలోచన వచ్చేదనే చూడండి ఈ వ్యక్తికి. అతడు అవకాశం చూశాడు. దేశము నాశనం చేయని అగ్నిని అతను చూడలేదు. ఆ దేశము పాపంతో నిండి ఉన్నదని, దేవుడు దాన్ని నాశనం చేయవలసి ఉన్నదని అతడు తనను తాను సమాధాన పరుచుకోలేకపోయాడు. అంటే తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోవాలంతే, సంపాదించాలంతే, ఒక పెద్ద స్థానంలో ఉండిపోవాలి, ఒక పెద్ద మేయర్ అయిపోవాలి, అందరికంటే గొప్పవాడిని అయిపోవాలి, అందరికంటే ఎక్కువ డబ్బున అయిపోవాలి, ఒక 2-3 బిల్డింగ్లు కట్టేయాలి, అందరూ నా దగ్గరికి వచ్చి సేద తీరాలి,
హల్లెలూయా, దేవుని నామం మహిమ కలుగును గాక. ఇతని ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. ఇతని ఆలోచనలన్నీ డెవలప్మెంట్. పెద్దోడిని అయిపోవాలి, మేయర్ని అయిపోవాలి, డబ్బు సంపాదించేసుకోవాలి, ఇలా ఉన్నాయి అతని ఆలోచనలన్నీ. హల్లెలూయా. ఆ స్థలంలో తన బిడ్డల నాశనమును లోతు చూచి ఉండలేదు. అదే స్థలంలో బిడ్డలు నాశనం అయిపోతారు, పిల్లలు నాశనం అయిపోతారు, భార్య ఉప్పు సమం అయిపోతుంది అన్న సంగతి లోతు చూడలేదు. ఆ డెవలప్మెంట్ కనపడుతుంది, ఆ మేయర్ కనపడుతున్నాడు, అధ్యక్ష పదవులు కనపడుతున్నాయి. అందరికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలంటే, ఇప్పుడు చూడండి, డబ్బు ఎక్కడ సంపాదించాలంటే కొయిట్లు అన్ని బయటికి వెళ్ళిపోయి సంపాదించేయాలి. బాగా అందరికంటే అబ్బాయి వర్తమానం వదిలేస్తున్నారు ఇక. హల్లెలూయా, దేవుని నామం మహిమ కలుగును గాక. అంటే లోతు యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి. ఈ లోతు ఆ బిడ్డల యొక్క నాశనం చూడలేదు, ఆ భార్య ఉప్పు సమం అయిపోవడం చూడలేదు, ఆ సొదొమ పట్టణం కాలిపోవడం చూడలేదు. కానీ అతను ఓన్లీ డెవలప్మెంట్ అంటూ ఉన్నాడు. అతని జీవితంలో ఎదగడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు, కానీ వాక్యానికి దూరం అయిపోయి దేవుణ్ణి వదిలేసి అతను ఉగ్రత పోలైపోతున్నాడు అన్న సంగతి లోతు చూసుకోవట్లేదు. హల్లెలూయా, చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఆ లోతు యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో చూడండి. ఈరోజు ఖచ్చితంగా లోతు యొక్క లక్షణాలు కనుక మనలో ఉంటే మీరు ఖచ్చితంగా తిరిగి జన్మించలేదు. అర్జెంటుగా మీరు మోకాళ్ళు వేసి, ప్రభువా నాకు క్రొత్త జన్మ కావాలి, ప్రభువా నాకు ఈ లోక సంబంధమైన వాటి మీదే మనసు ఉంది, కానీ నీ యొక్క ఆత్మ సంబంధమైన ఆత్మ నాకు లేదు, దయచేసి నాకు యొక్క ఆత్మ సంబంధమైన మనసు నాకు దయచేయి అని ఖచ్చితంగా ఈరోజు మీరు అడగాలి. దేవుని నామం మహిమ కలుగును గాక. ఈ లోతు యొక్క ఆలోచన అంతా కూడా భౌతికమైన దాని మీదే ఉంది, కానీ భౌతికమైన డెవలప్మెంట్ మీదే ఉంది, కానీ భౌతికంగా ఎదగాలనుకుంటా ఉన్నాడు, కానీ ఎంత మాత్రం కూడా అది కాలిపోయే భూమి అని కానీ, పిల్లల యొక్క నాశనం కానీ, తన భార్య యొక్క ఉప్పు సమం అయిపోయే కార్యాన్ని కానీ ఈ లోతు చూడలేదు. అసలు దూరదృష్టి లేదు ఈ వ్యక్తికి. దేవుని నామం మహిమ కలుగును గాక. దూరదృష్టి లేదు, పొద్దు తినేడు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా డెవలప్మెంట్ ఎదగట్లేదు. అబ్రహాం వల్ల ఇలాగ అయిపోయింది, నేను కుంగిపోయాను, నాశనం అయిపోయాను అనుకున్నాడు తప్ప, ఈ అబ్రహాంని నాశనం చేసేసాడు ఇలాగ ఈ బీడి భూములను తిప్పి అనుకున్నాడు తప్ప, అతని జీవితంలో పొరపాటు ఏంటో, ఏ అవిశ్వాసం అతనిలో ఉందో, ఏ వాక్యాన్ని అతను నమ్మలేకపోతా ఉన్నాడో, ఏ దేవుడిని అతను వెంబడించలేకపోతా ఉన్నాడో, ఏ దూరదృష్టి కలిగిన ఆత్మ అతని దగ్గర లేదో అతనేం కనుకోవట్లే. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇతను అబ్రహాం యొక్క ప్రవర్తనని నమ్మట్ల. అబ్రహాం నేత్రం ఎవరండి? విశ్వాసులకు నేత్రాలు ఎవరు? ఏమండి నేత్రం ఎవరండి? మీకు నేత్రముగా ఉన్నది ఎవరు? ఆ కాలం యొక్క గడి యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్తే నేత్రమై అన్నాడు. ప్రవక్త యొక్క కళ్ళ ద్వారా మనం చూడాలి. మన కళ్ళజోడు ఏంటంటే ప్రవక్త యొక్క కళ్ళజోడు పెట్టుకోవాలి. ప్రవక్త యొక్క కళ్ళజోడు పెట్టుకుంటే దూరదృష్టితో ఆ భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో వాక్యం నుంచి మనం చూస్తాం. ఈ యొక్క అబ్రహాం ఒక ప్రవక్త అయి ఉన్నాడు ఆ కాలానికి. కానీ ఇతను బంధువర్గంగా, ఒక చిన్నానగా, ఒక తెలిసిన వ్యక్తిగా మాత్రమే ఇతను చూస్తున్నాడు. కానీ ఇతను దేవుని యొక్క ప్రవక్త. దేవుడు ఇతనితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని ఇతను దర్శిస్తూ ఉన్నాడు, దేవుడి ద్వారా ఇతను దర్శనాలు చూస్తూ ఉన్నాడు. దూరదృష్టి కలిగిన వ్యక్తి. అతను చెప్పిన మాటని వినాలి, వెంబడించాలనే ఆశయం ఈ యొక్క లోతులు లేదు. హల్లెలూయా. అంటే ఇతను ప్రవర్తన వెంబడించట్లేదు, వాక్యాన్ని వెంబడించట్లేదు. ఎవరిని వెంబడిస్తున్నాడు? తన భార్యని వెంబడిస్తున్నాడు. టార్చర్ తట్టుకోలేక. మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమైందా? ఈ లోతులకే ఆదాం చేశాడు. ఆవు టార్చర్ తట్టుకోలేకే ఆదాం పాపం చేశాడు. మరొక ఆదాం ఎవరంటే ఈ లోతు. ఆదాము పాపంలో పడిపోవడానికి కారణం ఎవరంటే అవ్వ అయితే, లోతు సొదొమ వెళ్ళిపోవడం కారణం ఎవరంటే తన యొక్క భార్య. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. చూడండి,
ఇప్పుడు అతను ఇంత దూరదృష్టి లేనివాడిగా ఉన్నాడు. ప్రభు యొక్క శరీరం వివేచించండి మెసేజ్లో. నేను అంత్యకాలం ఎరుగుటకు ఒక దినమున యేసు మనకు దయచేయనని చెప్పి ఉండవచ్చును. లోతు దినములో జరిగినట్లుగా మనుష్య కుమారుని యొక్క రాకడ యందును జరుగునని యేసు చెప్పాడు. ఇప్పుడు అది సరి అని నీ యొక్క ఆత్మ వివేచించున్నదా? లోతు దినములో జరిగినట్లుగా మనుష్య కుమారుడి యొక్క రాకడ దినములందు జరుగును. నీ యొక్క ఆత్మ వివేచించున్నదా? లోతు అమెరికాకు ఒక సాదృశ్యంగా ఉన్నాడు. ఇది నిరూపించబడిన సొదొమ యొక్క పాపం ఏమిటి? నీచమైన వంకరతనం. మనదైన అమెరికా దేశంలో పురుషుని యొక్క స్వాభావిక ధర్మము వంకర చేయబడినట్లుగా స్త్రీలు వారిని ఎంతగా వారు నీచమైన స్థితికి దిగజార్చుకొనిచున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోనండి. సొదొమ దినముల్లో మీ పరిచారికుల్లో మరియు బైబిల్ విద్యార్థులు ఎవరైనా దీనితో మీరు ఏకీభవించేదని నేను నమ్ముచున్నాను. డాక్టర్ స్కోఫీల్డ్ మరియు ఉపదేశకులు చాలా మంది, చార్లెస్ ఫుల్లర్ మరియు మిగిలిన వారు భూమి మీద ఉండు గొప్ప విద్యావంతులు. మిగతా వారు కూడా దానితో ఏకీభవించిరి. ఆత్మీయ సంగమనకు ఆత్మకు అబ్రహాము పోలికగా ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన లేక శరీర సంబంధమైన సంఘానికి లోతు పోలికగా ఉన్నాడు. అతడు తనలోని నీతి ఉన్నప్పటికీ అతడు సొదొమ పాపములో ఉండెను. అయితే అతడు దానిలో కలగలిపోయి ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. రాను వింటున్నారా? ఈ లోతు ఎలాంటివాడంటే అమెరికాకి సాదృశ్యం ఉన్నాడట. ఈ అమెరికా ఎలాగైతే భయంకరంగా నీచమైన సంస్కృతికి తెరలేపిందో ఇతను కూడా ఆ విధంగా నీచమైన సంస్కృతికి తెరలేపుతూ ఉన్నాడు. పైగా బైబిల్లో ఇతని పేరు ఏమని రాయబడిందంటే నీతిమంతుడని లోతు అని రాయబడింది. ఎవరండి ఇతను? అవిశ్వాసి అయిన లోతు అని రాయొచ్చు కదా. బైబిల్లో యేసుక్రీస్తు యొక్క శిష్యుడిని ఒక ఆయన్ని దేవుడు అవిశ్వాసి అయిన తోమ అని పిలిచాడు. తోమ అవిశ్వాసి. ఏం చేశాడు అతను? సమాధిలో నుంచి లెగితే నేను నమ్మను అన్నాడు. ఆయన వచ్చి ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. అంటే అంత పకడ్బందీ నిర్ణయం తీసుకున్నాడు ఆ యొక్క తోమ. లేచి వచ్చిన ఆయన వచ్చి ఆయన కనిపించి గాయాల్లో ఏలు పెట్టుకోవాలంట. ఇది ఎంత విశ్వాసం ఉండి మాట్లాడతారండి అసలు? ఎంత విశ్వాసం ఉండి మాట్లాడతారు? ఇప్పుడు ఇతను వెళ్ళి అలాగ అన్నాడని దేవుడు నేరుగా గదిలోకి దిగిపోయి ముందు తోమనే పిలిచాడు. తోమ ఇలా రా అన్నాడు. వచ్చాడు. పెట్టి గాయాలు ఏలు పెట్టి అంటే గాయాలు ఏలు ఇలా పెట్టేశాడు. అవతల నుంచి ఎవరికి వచ్చింది ఏలు. ఎప్పుడైతే చూశాడో వెంటనే కాలు మీద అడిపోయాడు. ప్రభు నన్ను క్షమించి, నేను తప్పు చేసేసాను, నమ్మలేకపోయాను, నా విశ్వాసాన్ని క్షమించి అన్నాడు. హల్లెలూయా. చూసి నమ్మిన వారి కంటే అన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూసిన తర్వాత నమ్మాడు తోమ. చాలా మంది చూసిన తర్వాత చాలా నమ్ముతారు. చూడక నమ్మడమే బైబిల్. ఇది అదే అదృశ్యమని శక్తి, అదే ఆరో ఇంద్రియం. అది విశ్వాసం ద్వారా దేవుని చూడాలి. ఇప్పుడు ఈ లోతు ఖచ్చితంగా ఈ యొక్క అమెరికాకు పోలికగా ఉన్నాడు. ఇతను భయంకరంగా అమెరికా కల్చర్ అంతా తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకొచ్చి ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక యథార్థవంతుడుగా, ఒక నీతిమంతుడిగా కనబడతా ఉన్నాడు. ఇతను ఏ పాపం చేయట్లేదండి, కానీ నమ్మట్లేదు. ఇతను ఏ పాపం చేయట్లేదు కానీ నమ్మట్లేదు. ఇతను ఏం చేస్తున్నాడంటే ఎదుటోడు చేసిన పాపాన్ని బట్టి లోన సొనిగేసుకుంటున్నాడు. అని అంటే పాపం ఎదుటోడు చేస్తుంటే పోనీ వెళ్ళి పోనీ పాపం చేస్తున్నాం బాబు, తప్పు చేస్తున్నాం ఖండించే ధైర్యం లేదు. లోపల ఖండించే ధైర్యం లేదు. లోపల కుమిలిపోతున్నాడు అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నాడు వ్యక్తి? ఇలా చేయకూడదు కదా, ఇలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు కదా. మరి ఇతను ఎక్కడ ఉన్నాడు? ఇతను అందులోనే ఉన్నాడు, ఆ సొదొమలోనే ఉన్నాడు. ఇతను ఆ పాపానికి కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఎదుటి బట్టి మాత్రం ఇతను తలంచి బాధపడిపోతున్నాడు. హల్లెలూయా. చాలా మంది తన చేసే తప్పులు చూసుకోరు, వాళ్ళు చేసే తప్పు చూసుకోరు, వాళ్ళు చేసే పొరపాట్లు చూసుకోరు, వాళ్ళు నడిచే నడక చూసుకోరు. ఎదుటోడు నడక తప్పు నడిస్తే వాడిని మాత్రం లోపల బాధపడిపోతూ ఉంటారు. ఇలాగ ఇది చేస్తున్నాడు వ్యక్తి, ఇలాగ ఇది చేస్తున్నాడు, అలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు. ఏ అమ్మ అలా చేయకూడదు కదమ్మా సిస్టర్, అలా చేస్తే తప్పు కదా, మరి పొరపాటు కదా, మరి ఇలా చేసేది. అమ్మ బ్రదరు అలా చేయకూడదు కదా బ్రదరు, అతను బ్రదర్ అలాగే చేస్తున్నాడు. పోనా బ్రదర్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా చేస్తున్నాడు, సరి చేసుకోవడానికి చెప్పినా అన్న ధైర్యం లేదు ఇతనికి.
హల్లెలూయా. లోతు యొక్క స్వభావం ఇది. ఇది అమెరికా కల్చర్. ఇది చేసిన తప్పు చెప్పరు, కానీ వీళ్ళు తప్పు చేస్తూనే ఎదుటి తప్పు మాత్రం. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసండి? నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటోడు కంట్లో నలిసి ఎదుగుతావా అన్నాడు. చాలా మంది పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి కంట్లో, ఎదుటోడు కంట్లో మాత్రం చిన్న నలక పడితే అదిగో నలక ఇలాగెందుకు చేశాడు అంటారు. హల్లెలూయా. లోతు అలాంటి స్వభావం కలిగినాడు. అక్కడ సొదొమకి వెళ్ళిపోయి ఆ గవి దగ్గరకు వచ్చి తీర్పు తీరుస్తూ ఇతను భయంకరమైన అబ్రహాము చెప్పిన దర్శనంలో ఉండకుండా ఆ దర్శనం బయటికి వెళ్ళిపోయి ఎదుటోడు తప్పులు చూసి ఎడుతున్నాడు. హల్లెలూయా. ఇది చాలా భయంకరం. ఇది చాలా భయంకరం. ఇది కండిషన్ చాలా భయంకరం. ఇది హల్లెలూయా. ఇప్పుడు ఇతను పాపంలో ఉండి కూడా ఎదుటోడు పాపాన్ని ఎంచుతా ఉన్నాడు. ఎదుటోడు పాపం కోసం ఇతను బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ అంశంను మనం విడిచిపెట్టి ముందుగా దీన్ని మనం ఉపయోగించుదాం. రూతు దినములలో విమోచన చట్టం అమల్లో ఉండేను. నయోమి దేశమును విడిచి వచ్చింది. ఎందుకనగా శోధనలు కష్టకాలంలో వచ్చాయి. ఆమె మోయాబు దేశంలో వెళ్ళింది. వారు నిలువచ్చిన నామకార్థ క్రైస్తవులైనటువంటి వారు. ఎందుకనగా మోయాబీలు లోతు కుమార్తె నుండి వచ్చిన వారు. వారు నామకార్థ విశ్వాసులు, మిశ్రిత జనాంగం. ఆమె భర్త చనిపోయాడు, మరియు ఆమె ఇద్దరు కుమారులు చనిపోయారు. నయోమి ఇంటి ముఖం పట్టింది. రూతు మరియు నయోమిలు ఏమయ్యారండి? భర్తను కోల్పోయారు ఇద్దరు కూడా. ఆమె కోడలతో ఒకడు ఓర్ప తన దేశమును, తన దేవుళ్ళ యొద్దకు, తన సంఘం యొద్దకు, తన జనుల యొద్దకు తిరిగి వెళ్ళుదునని పలికింది. రూతు వెనక్కి పంపించడానికి నయోమి ప్రయత్నించింది, కానీ ఆమె నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. నీవు చనిపోయిన చోటే నేను చనిపోయాను, నీవు పాతి పెట్టబడిన చోటే నేను పాతి పెట్టబడినని నేను వెనక్కి వెళ్ళనని చెప్తా ఉంది. హల్లెలూయా. ఈ లోతులో రెండు స్వభావాలు కనబడుతున్నాయి ఇప్పుడు. దేవుడు మహిమ కలుగును గాక. ఒకటి దైవత్వం గుర్చిన స్వభావం కనబడతా ఉంది, ఒకటి శరీర సంబంధమైన స్వభావం కనబడతా ఉంది. ఈ శరీర సంబంధమైన స్వభావం లోతులో ఉన్నది ఏంటంటే వార్పాలు వదిలిపెడుతున్నాడు. ఈ వార్ప ఏమో అవకాశం, అది ఎప్పుడు వదిలిపెడుతుందో అత్తగారు వెళ్ళిపోదామని చూస్తుంది. ఒక్క మాట పలితే సార్ పెట్టి పెడతా సర్దేద్దామని చూస్తుంది ఈ వార్ప. హల్లెలూయా. రెండవ భాగం ఏమో రూతు అయి ఉన్నది. ఇది నమ్మకమైన భాగం. ఈ భాగం ఏం చేస్తుందంటే నమ్మకత్వం అక్కడ ఎత్తపరుస్తూ ఉంది. ఇది తిరిగి జన్మించిన తర్వాత వచ్చేది. తిరిగి జన్మించక ముందేమో వార్పలా ఉంటావు, తిరిగి జన్మించిన తర్వాత రూతులా ఉంటావు. తిరిగి జన్మిస్తే నమ్మకం మొత్తం ఉంటుంది, యథార్థత ఉంటుంది, వాక్యంతో యథార్థంగా నిలబడతావు. మాట అవునంటే అవును, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ ఇక్కడ వీళ్ళకి నచ్చినట్లుగా, అక్కడ వాళ్ళకి నచ్చినట్లుగా మనం చెప్పం. దేవుని నామం మహిమ కలుగును గాక. 10 రకాలుగా మాట ఉండదు, ఒకే మాట ఉంటుంది. అది సత్యమై ఉంటుంది, అది వాక్యమై ఉంటుంది, అది రూతు మాట్లాడుతుంది. హల్లెలూయా. నీ జనులే నా జనులు, నీ యొక్క విశ్వాసమే నా యొక్క విశ్వాసం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతాను. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే వాక్యంతో పలికే మాట ఇది. అంటే వాక్యం ఏం చెప్పిందో నేను అదే చేస్తాను. యేసుక్రీస్తు ఎక్కడైతే చనిపోయాడు నేను అక్కడే చనిపోతాను. యేసుక్రీస్తు ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడు నేను అక్కడ పాతి పెట్టబడతాను. యేసుక్రీస్తు ఎక్కడైతే తిరిగి లేచాడు నేను అక్కడ వెలిగిస్తాను. హల్లెలూయా. నా జీవితంలో నేను పునరుద్ధానం చూస్తాను. నా జీవితంలో నేను పునరుద్ధానం పొందుకుంటాను. నా జీవితంలో నేను పునరుద్ధానం పొందుకుంటాను. యేసుక్రీస్తులో పునరుద్ధానం జరిగితే మరి నీలో జరగాలి కదా. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు తిరిగి జన్మిస్తే యేసుక్రీస్తులో ఎత్తబడి జరిగితే మరి నీళ్ళు జరగాలి కదా. యేసుక్రీస్తులో పునరుద్ధానం యొక్క శక్తి ఉంటే నీలో ఉండాలి కదా. హల్లెలూయా. యేసుక్రీస్తులో పలకబడిన మాట ఉంటే నీలో కూడా ఉంటుంది కదా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. 2 భాగాలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ లోతు. చూడండి, లోతు నగరంలో జీవించు మరి ఆడంబరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. మరియు అతని కుమార్తెలు, అతని కుమారులు ఎట్లుండురని మనము
సమస్తమును ఎట్లుండివో చూడండి. పాపము మరియు సమస్త కార్యములు నిండిపోయిన నేటి ప్రపంచము వలె ఆ సొదొమ ఉన్నది. అదే నామకార్థపు సంఘము. దేవుడు నా మహిమ కలుగునుగాక. ఈ యొక్క లోతు ఎలాంటిదని ఎంచుకుంటున్నాడంటే ఓ నామకార్థ సంఘాన్ని ఎంచుకుంటున్నాడు. ఆడంబరం కలిగి, ఆడంబరమైన జీవితం, ఆడంబరమైన చర్చీలు, డెకరేషన్తో కూడిన ఆడంబరాలు, చక్కగా లైట్లు, డిస్కో డ్యాన్సులు, అటువంటి విధానాలన్నీ లోతు కోరుకుంటూ ఉన్నాడు. ఈ తిరిగి జన్మంచిని లోతు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అతని కుమార్తెలు కూడా అలాగే బ్రతుకుతున్నారంట. లోతు ఎలా జీవిస్తున్నాడో అతని కుమార్తెలు కూడా తల్లిదండ్రులు ఎలా ఉంటారు, పిల్లలు ఎలా ఉంటారు, వేరేగా మారు. నువ్వేది కోరుకుంటున్నావో పిల్లలు కూడా అదే కోరుకుంటారు. హల్లెలూయా. నువ్వు లోకాన్ని ఆశించి పరిగెట్టావు, నీ పిల్లలు కూడా లోకాన్ని ఆశించి పరిగెడతారు. నువ్వు లోకంలో ఉంటూ నటిస్తూ భక్తిగా ఉంటూ నటించావు ఇంకో పిల్లలు కూడా అలాగే నటిస్తారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నువ్వు ఇక్కడ భక్తిగా నటిస్తూ లోకంలో వేరేగా ఉన్నావు అనుకో, పిల్లలు కూడా అదే విధానంగా బ్రతుకుతారు. అదే విధానంగా భక్తిగా ఉండి ఇక్కడ భక్తిగా ఇక్కడ నటించగా ఆ విధంగా మారిపోతారు. హల్లెలూయా. ఇక్కడ లోతు పిల్లలు కూడా ఆ విధంగా మారిపోయాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నాశనం ముందు లోతు దాన్ని చూడలేదా? దేవుడు శరీరంలో బయలుపరచబడి ఒక చిన్న దూడ తినుచు, ఆవు పాలు త్రాగుచు, రొట్టె తినుచు, అక్కడున్న గుడారముకు తన వీపుని త్రిప్పి నిలిచి ఉండగా సర్వనామమైన పదముతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఐయామ్. దేవుడు అక్కడికి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఐయామ్ కమింగ్. నేను వచ్చి ఉన్నాను. అబ్రహాం ఈ ప్రపంచం వారసుడని నేను చూచుచున్నాను. నేను మరొక విధముగా మాట్లాడవలనన్నా నేను అతనికి తెలియబడేదను, నేను అతనికి తెలియజేసేదను. దేవుడు నా మహిమ కలుగును గాక. ప్రవక్త ఏమంటున్నాడంటే, అబ్రహాం ఏమో ఇక్కడ కూర్చున్నాడండి, ఎలోహీం ఏమో ఎదురుగా కూర్చున్నాడు. ఆ వెనకాల గుడారం ఉంది, షారా వెనకాల ఉంది, ఈ షారా గుడారం లోపల ఉంది. ఈయన ముఖమేమో అబ్రహాం వైపు తిప్పాడు, అబ్రహాం ఏమో ఎలోహీం వైపు కూర్చున్నాడు. ఆ ఎలోహీం వెనకాల గుడారం ఉంది. ఈ అబ్రహాం వైపు ఎందుకు తిరిగాడంటే, ఈ నేరుగా ఇతని చూపు అబ్రహాం మీద లేదట, ఇతని చూపు నేరుగా షారా మీద కూడా లేదట. మరి దేని వైపు ఉంది? హల్లెలూయా. ఏ సొదొమ పట్టణం ఎటువైపు ఉందో అటువైపు చూస్తున్నాడంట ఆయన. సొదొమ పట్టణం ఎక్కడ ఉందో ఆ ప్రదేశం వైపు తిరిగాడంట ఆయన. ఎందుకంటే అక్కడ లోతు ఉన్నాడు. లోతును విడిపించడానికి అబ్రహాంను ప్రేరేపిస్తున్నాడంట ఇక్కడ. దేవుని నామమున మహిమ కలుగును గాక. లోతును విడిపించడానికి, లోతు యొక్క జీవాన్ని విడిపించడానికి, లోతు యొక్క భాగాన్ని విడిపించడానికి ఇక్కడ అబ్రహాంను ప్రేరేపిస్తున్నాడంట ఇక్కడ. రహస్యాన్ని బయలుపరిచి, రహస్యాన్ని ఎప్పుడైతే బయట పెట్టాడో, ఆ మర్మాన్ని ఎప్పుడైతే బయట పెట్టాడో, ఆ మధ్యవర్తిత్వం ఎప్పుడైతే ఆ విజ్ఞాపనం ఆత్మ అబ్రహాం మీద ఎప్పుడైతే కుమరించాడో, దేనికోసం? లోతును విడిపించడానికి. లోతును ఎందుకు విడిపించాలి? లోతు వెన్నులో యేసుక్రీస్తు యొక్క భాగం ఉన్నదట. దేవుని నామమున మహిమ కలుగును గాక. లోతు వెన్నులో యేసుక్రీస్తు యొక్క భాగం ఉన్నది. అన్య జనుల్లో ఈరోజు ఇజ్రాయెల్ దేశం వైపు చూడలే, ఇజ్రాయెల్ దేశం వైపు శారా వైపు చూడలేదు. ఆయన శారా కన్నెత్తు కూడా చూడలే. ఆయన చూపంతయ్య కూడా అన్యవధువు మీదే ఉంది. ఆయన చూపంతయ్య కూడా అన్యవధువునే చూస్తూ ఉన్నాడు ఆయన. దేనికోసం? ప్రేమించిన వ్యక్తి, శారా సొంత భార్య, శారా సొంత సంఘం, తన స్వహస్తాలతో చేసుకున్న సంఘం అది. కానీ శారా మీద ఆయన దృష్టి లేదు, శారా మీద ఆయన దృష్టి పెట్టలేదు. ఆయన దృష్టి ఎక్కడ పెట్టాడు? అన్యవధువు మీద పెట్టాడు. కాలిపోయే ప్రాంతంలో ఉన్న వధువు బయటికి లాక్కి రావడానికి దేవుడు అబ్రహాం ప్రేరేపిస్తున్నాడు ఇక్కడ. అబ్రహాముతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, ఎవరు ఎందుకని? అబ్రహాం ఎవరు? అబ్రహాం ఎవరండి? తన యొక్క సొంత కుమారుడే ఉన్నాడు. ఈ సొంత కుమారుడు యొక్క మేనలుడు ఇతను ఎవరండి? లోతు.
ఈ యొక్క అబ్రహాం యొక్క మేనల్లుడే లోతు అయి ఉన్నాడు. అంటే అబ్రహాంకి లోతుకి రిలేషన్షిప్ ఉంది. అబ్రహాంకి లోతుకి రిలేషన్షిప్ ఉంది. ఈరోజు మనం అన్యజనులు అనుకుంటున్నాం కానీ, లేకపోతే దేవుడికి మనకి ఎటువంటి సంబంధం లేదనుకుంటున్నాం కానీ, ఇజ్రాయేల్ మనము అన్నదమ్ములమై ఉన్నాం. ఇజ్రాయేల్కి మనం అంటుకట్టబడిన సంఘమై ఉన్నాం. వాళ్ళకి మనకి అవినాభావ సంబంధం ఉంది, వాళ్ళకి మనకి రక్త సంబంధం ఉంది ఆత్మీయంగా. దేవుని మహిమ కలుగును గాక. పట్టుకున్నారు నా మాటలు? నా భాష అర్థమవుతుందని మీకు? అంటే లోతుని అడ్డు పెట్టుకుని ఈరోజు అన్యజనులతో దేవుడు ఎంత లోతు కోసం కాదన్నట్టుగా కనపడుతుంది. అంతా ఆ లోతు ఏం కాదన్నట్టు కనపడుతుంది. అసలు లోతు కోసం ఏం చేయట్లేదు, సమస్తం అబ్రహాం కోసమే చేస్తున్నాడు దేవుడు అన్నట్టు అనిపిస్తుంది. కానీ అబ్రహాంతో కదిలేదంతా కూడా దేవుడు లోతు కోసం. ఎందుకు? దేవునిలో ఉన్న ఎముక అక్కడ ఉంది, దేవునిలో ఉన్న మాంసము అక్కడ ఉంది. ఆదాం పలికినట్లుగా ఇప్పుడు యేసుక్రీస్తు పలకాలి, నా శరీరంలో శరీరం, నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక. పాడతాం కదండి పాట. ఆయన తలంపులో తలంపులు, ఆయన వాక్యంలో వాక్యం, ఆయన మాంసంలో మాంసం అంటామా? మరి ఎక్కడుంది అది? ఎక్కడుంది అది? ఇజ్రాయేల్ దేశంలో లేదు, ఇజ్రాయేల్ ప్రజల్లో లేదు. అది ఎక్కడుంది? అన్యజాతి సంబంధించిన అన్యవధులో ఉంది అది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ సంతానాన్ని తీసుకురావడానికి చూపంతా లోతు మీద పెట్టాడు. ఇప్పుడు లోతు వెళ్ళి సోయారికి వెళ్ళి ఆ సోయాల్లో జీవం ఇచ్చి అలా కణం అలా ప్రవహించుండు ఒక రోజు అది దావీదును ఉత్పత్తి చేయదు. దేవుడు నా మహిమ కలుగును గాక. నేను ముగిస్తాను, ఇంకా నాకు పావుగంట టైం ఉంది. మీరు అప్పుడే నాకు కలిసిపోయినట్టు కనబడుతున్నారు. ఎండ కొంచెం తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అలసట వస్తుంది. కొంచెం వాక్యం దృష్టి పెట్టండి. మీకు ఎందుకు అలసట వస్తుందంటే కనీసం వాక్యాన్ని కొంచెం రిప్లై ఇస్తే, స్పందిస్తే కొంచెం ముందుకు వెళ్తారు. హల్లెలూయా. నేను గట్టిగా కేకలే సరి చెప్పిన పరిస్థితి వేరేగా ఉంటుంది. నేను సంఘాన్ని కడతాను ఇక్కడ. హల్లెలూయా. మిమ్మల్ని నేను ఉద్యమం చేసి పైకి ఎగరేటే నేను లేను, అలా చేయను. జస్ట్ నేను ఏం చేస్తున్నాను, కడతాను. కట్టేటప్పుడు మాత్రం మీకు ఉపదేశం మాత్రమే చేయాలి. నేను మీకు ఆ విధంగా నేను లేనిపోని అన్నింటికి నేను తీసుకురాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వాక్యాన్ని పట్టుకోవాలి మనం, వాక్యాన్ని పట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇమ్మానుయేలు భూ సంబంధము కాని శరీరంలో కనబడుటకు బదులుగా స్త్రీ గర్భము ద్వారా వచ్చినప్పుడు ఆయన ఎలా సెలవిచ్చాను, మనుష్య కుమారుడు వచ్చి దినమున లోతు దినముల వలె ఉండును. ఈయన ఎంత మర్మంగా మాట్లాడుతున్నాడు చూడండి. ప్రవక్త ఎంత మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇమ్మానుయేలు భూ సంబంధము కాని శరీరంలో కనబడుట బదులుగా స్త్రీ గర్భము ద్వారా వచ్చినప్పుడు ఆయన ఎలా చెప్పాడు, మనుష్య కుమారుడు వచ్చి దినమున లోతు దినముల వలె ఉంటాయి అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక స్త్రీ గర్భమున పుట్టడానికి బదులు జన్మ, ఆ జన్మ ఎలాగంటే స్త్రీలో నుంచి వచ్చింది. అది మొదటి రాకడ ఎలా జరిగిందండి? స్త్రీలో నుంచి వచ్చాడు ఆయన, కన్యకలో నుంచి వచ్చాడు ఆయన. కానీ ఈ యొక్క రాకడ ఎలా వస్తూ ఉందంటే లోతు దినాల్లో జరిగినప్పుడు, లోతు దినము నెరవేరినప్పుడు మనుష్య కుమారుడు యొక్క ప్రత్యక్షత ఎలా వస్తుందంటే స్త్రీ గర్భం ద్వారా రావట్లేదు అది. హల్లెలూయా. ఒక్క యొక్క మనుషుని యొక్క శరీరంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఒక శరీరంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ గర్భం ఒక స్త్రీ గర్భం గుండా వచ్చే రాకడ కాదు ఇది. ఒక స్త్రీ గర్భం గుండా వచ్చే రాకడ ఏంటంటే వాక్యం కొంచెం లోతుగా చెప్పినప్పుడు అండి దెయ్యం చాలా కంగారైపోతుంది, చాలా కంగారు అవుతాడు. ఏంటంటే వాడికి ఎక్కడన్నా పిల్లలు పట్టేసుకుంటే, వాక్యాన్ని కనుక పట్టేసుకుంటే, లేదో పొందుకున్నారంటే నన్ను ఒక తంతారు ఇల్లు. అందుచేత వీళ్ళని ఏ మాత్రం కూడా వినకుండా చాలా జాగ్రత్తగానే కాపాడుకోవాలని డినామినేషనల్ విశ్వాసం కాపాడుకుంటాడు. చూడండి అలా కాపాడుకుంటాడు చుడదరగా ఉండి వాడి సైన్యాన్ని అంతా తీసుకొచ్చి. నిజమండి, వాస్తవం. లేకపోతే ఎంతగా ఇంకెప్పుడు ఇంకా ఏం చేయలేను, నా వల్ల అవ్వట్లేదు, ఇలా జయించలేకపోతున్నానంటే జాగ్రత్తగా నిద్ర అంటాడు, జోగుపడతాడు.
ఒళ్ళో పిల్లడు పాలు ఇస్తూ జోగట్టారు అనుకోండి, నిద్ర అవుతాడు చూసారా, అలా సాతాను ఒళ్ళో పెట్టుకుని జోగడతాడు. అంటే నువ్వు నిద్ర అవుతున్నావు అర్థం ఏంటంటే సాతాను ఒళ్ళో ఉన్నావని. హల్లెలూయా. నీకు జోగడితేనే నిద్ర వస్తుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంటే సాతాను ఒళ్ళో ఉండి జాగ్రత్తగా జోగడతాడు అనమాట. జోగట్టాడు ఇంకా అలా నిద్ర అవుతాం. ఇంకా మా పీటర్ గారు ఊరు పాస్టర్ గారు కొంతమంది మొక్కలు చూసి మీరు మళ్ళా మాడే అగ్ని గంధకులో పడేసినా సరే అక్కడ కూడా నిద్ర అవుతారు మీరు అని వాళ్ళు అలా నిద్ర ఇవ్వరండి. ఇక్కడ ఆయన చెప్తూనే ఉండి కూడా అక్కడ అప్పుడే సౌండ్ వచ్చేసి మళ్ళీ పైగా ఎవరో ఒకరు అట్లా చెప్తే నేను వాక్యం వింటున్నాను. బైబిల్ ఎలాగంటే అతను ఎలా కొంతమంది ఎలా వాక్యం వింటారంటే నేను మోసపోయానండి, అందుకే చెప్తున్నాను. ఇలా పెట్టుకుని కళ్ళజోడి చివరికని ముక్కు మీద పెట్టుకుని ఇలా చూస్తూనే నిద్రపోతారు అనమాట వాళ్ళు. నేను ఇంకా బైబిల్ చదువుతున్నాను అనుకున్నాను. ఇలా చూస్తాడు కదా, అలా పడిపోయాడు ఒకసారి. నాకు అప్పుడు అర్థమైంది అతను అక్కడ నిద్రపోతున్నాడని. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంటే సాతాను పెట్టిన అతి భయంకరమైన జబ్బుల్లో పెద్ద జబ్బు ఏదంటే నిద్ర అండి. మీకు తెలుసా? గంట వాక్యమైన ఒక్క కొనుకేయండి, గంట వాక్యమైనదంతా కూడా గాలి కలిసిపోతుంది. ఒక్క మాట గుర్తుండదు మీకు. ఆడంత ఆయుధాన్ని ఉపయోగించి అసలు నీకు ఏం అర్థం కాకుండా చేసేస్తాడు అనమాట. అందుచేత దాన్ని ఎంత ఫుట్బాల్ ఆడితే మీరు అంత మంచిది. నిద్రని మీరు ఫుట్బాల్ ఆడాలి. ఫుట్బాల్ ఆడాలంటే ఆయుధం ఏంటో తెలుసండి? వాక్యానికి ఆమెను చెప్పాలి. ఆమెను చెప్పిన ఎవరికైనా పద్ధతి మొత్తం నిద్ర వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. నేను వాక్యం కాంతి ఏదైనా చెప్పాను అనుకోండి, నోటు తాళాలు వేసేయండి. నేను వాక్యం చెప్పట్లేదు అనుకున్నారనుకో, నోటు తాళాలు వేసేయండి. లేదు నేను ప్రవర్త వాక్యం చెప్తున్నాను, మా సొంత మాట ఏం చెప్పట్లేదు కదా. ప్రవర్త వాక్యం చెప్తుంటే దానికి కూడా ఆమె చెప్పకపోతే మీరు అలా నోటు తాళాలు వేసేసారు అనుకో, అసలు ఏంటండి అంటే నోరు నొక్కేసాడే సాతాను మిమ్మల్ని. నోరు నొక్కేస్తాడంటే చాలామందికి. నోరు మూసి ఏం చెప్పకండి, మాట్లాడొద్దంటాడంటే. ఇందులో నేను చదివిన రాత్రి అది కూడా చదివినిపించేస్తాను మీకు కూడా. హల్లెలూయా. అంటే సాతాను మీ నోరు నొక్కనివ్వకండి. అంటే సాతానికి అవకాశం ఇస్తున్నాం అంటే ఒకటేమో నిద్ర వేస్తాడు, ఇంకోటి నోరు నొక్కేస్తాడు. ఆమె చెప్పకుండా. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మీరు ద్వితీయోపదేశకాండ చదివితే అందులో మొత్తం 2 అధ్యాయాలు ఉంటాయండి. 2 అధ్యాయాలు కూడా సేవకుడు వాక్యం చదివినప్పుడు ఆమె చెప్పాలి, ఒక పదం చదివినప్పుడు ఆమె చెప్పాలి, మళ్ళీ ఒక పదం ముగించినప్పుడు కూడా ప్రతి మాటకి ఆమేన్, ప్రతి మాటకి ఆమేన్, ప్రతి మాటకి ఆమేన్ అని సంఘం చెప్పాలంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆమేన్ చెప్పన్నాడు? నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇక్కడ ఆమెన్ చెప్పావు అనుకో, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పిన ఆమెన్ నీ మీద పనిచేద్ది. ఆ ఆమెన్ నీ మీద పనిచేసి చూసావా, ఆ ఆమెన్ ఏం చేస్తుందంటే నువ్వు విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దాన్ని అలా తాకింది అనుకోండి, దాన్ని రివల్యూషన్ ఇస్తండి. హల్లెలూయా. అంటే ఆమెన్ ఎంత పని చేస్తుందండి. అందుకే లౌదికే సంఘకాలంలో యేసుక్రీస్తు అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఈ సంఘకాలానికి ఎలా ఉన్నాడంటే ఆమేన్ అని వాడుగా ఉన్నాడట. ఆమేన్ అని వాడును నమ్మకమైన సత్య సాక్షి. ఆ సత్య సాక్షికి సాక్ష్యం ఇచ్చినాడు ఆమేన్ అంటాడు. మిగతా ఆమేన్ అనలేడు, ఏమనలేడు. ప్రతిదానికి నోటుకు తాళం వేసేసి సౌండ్ వస్తే మళ్ళీ ఏమన్నా భయం వేస్తుంది. తాళం వేసేసాడు అనమాట. తొలుపుకు తాళం వేసేస్తే తీయడానికి అవదు. అలాగే నోటుకు తాళం వేసేసాడు. మా చిన్నప్పుడు మా మాస్టర్ అని కూడా నోటుకు తాళం వేయనోడు, మేము ఇలాగ వేసేసుకోవాలి అంతే. అంటే ఇలాగ వేసేస్తే ఇంకా సౌండ్ రాదు, శబ్దం రాదు. ఇంకా హల్లెలూయా. కొంతమంది తాళం వేసి కూడా మాట్లాడేసేవారు, ఇలా బయటకు నోటు తాళం తీసి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఖచ్చితంగా మీరు ఆమె చెప్పండి, నేర్చుకోండి. అలాగా కొంచెం నిర్లక్ష్యంగా ఉండకండి దయచేసి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. కొంచెం మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, లేకపోతే మిమ్మల్ని నేను అవమానపరచట్లేదు, అగౌరవపరచట్లేదు. దేవుని యొక్క వధువు అయి ఉన్నారు, మీరు గౌరవిస్తున్నాను. అయితే ఖచ్చితంగా మీరు ఆమె చెప్తే అది మీకు ఉపయోగం. అది మీరు ఉపయోగపడి దాన్ని ఇంకా ఇంకా వాక్యం డీప్లోకి వెళ్తారు. మీకు నిద్ర రాదు, బద్ధకం రాదు, ఎండ కూడా తగలదు. మీకు పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు అన్నాడు. నువ్వు ఆమెను చెప్తే ఆ వార్తని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఆమెను చెప్పలేదనుకో,
ఇంకా ఎండ ఎక్కువ పంపిస్తాడు ఆయన. దేవుడు నా మహిమ కొలను కాక. ఇంకా ఎండ ఎక్కువ పంపించి నువ్వు ఇంకా ఆమె చెప్పేదాకా చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఎదరికి వెళ్తాను నేను. వెళ్ళమంటారా? ముందుకు వెళ్ళమంటారా? హల్లెలూయా. లోతు హెచ్చరించబడ్డాడు. ఆ దేవదూతలు వారు దేవదూతలని అతనికి తెలియనప్పటికీ వారు వెళ్ళినప్పుడు సొదొమకు వారిచ్చిన వర్తమానము, ఈ పాపస్థలము నుండి బయటికి రమ్ము, దేవుడు నీకు తప్పించుకుని మార్గం ఏర్పాటు చేశాడు, ఈ పాపపు చోటును విడిచి రమ్ము అని ఆ దూతలు ఏం చేసినట్టే హెచ్చరించాయి. ఆ హెచ్చరిక లోతు విన్నాడు. లోతు తన జనులతో చెప్పుటకు వెళ్ళుటను గమనించండి. వారు అతన్ని చూసి నవ్వి ఎగతాళి చేశారు. ఆ పట్టణ పాపము ఆ నీతిమంతుని ఆత్మను బాధ పెట్టింది. దేవదూతల వర్తమానము వారిని కదిలించలేదు, వారిపై ఎట్టి ప్రభావం చూపలేదు, కానీ వారిని బయటకు రమ్మని కోరి. ఎందుకనగా తీర్పు ఆ పట్టణంపై ఉన్నది. దేవుడు ఆ పట్టణంపై అగ్ని తుఫాను పడవై పంపనై ఉన్నాడు. వారు నడుచుటకు నిరాకరించిరి, బయటకు వచ్చుటకు తిరస్కరించిరి. వారు తమ పాపముతో సంతృప్తి చెందిరి. దేవుని మహిమ కోరును గాక. ఇప్పుడు లోతు వలె గనక నువ్వు ఉంటే, ఈ వర్తమానం విని ఈ వర్తమానం సత్యమని నమ్మి నువ్వు వీళ్ళ ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నావు. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తూ ఉన్నారు, నీపై నేను నవ్వుతూ ఉన్నారు, నేను ఎగతాళి చేస్తూ ఉన్నారు, నీ ఆత్మను చాలా బాధ పెడతా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈ లోతు స్వభావం చూడండి. ఒక పక్క అవిశ్వాసగా ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ అతను వాక్యాన్ని తీసుకెళ్లి సువార్త చేస్తున్నాడు. వాక్యాన్ని తీసుకెళ్లి ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడుతున్నాడు, కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడతలేదు. ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. ఎగతాళి చేస్తారు, పైగా నవ్వుతున్నారు, చాలా అపహాస్యం చేస్తూ ఉన్నారనమాట. ఆ అపహాస్యం చేసే లోపల చాలా బాధపడిపోతున్నాడు. నేను ఒక్క ఆత్మను కూడా రక్షించబడలేకపోతున్నాను, ఒక్క ఆత్మను కూడా సువార్త చేసి విడిపించబడలేకపోతున్నానండి, ఇంతకాలం అయింది నేను వర్తమానంలోకి వచ్చి ఈ ఒక్క ఆత్మ కూడా నేను రక్షించలేదేంటి. లోపల బాధపడిపోతున్నాడు. భారం తేలి వాకింగ్ చెప్తున్నాడు, అలాగే ఎగతాళి చేస్తున్నాడు. బాధ వచ్చేస్తుంది పక్క నుంచి. హల్లెలూయా. వాక్యాన్ని పట్టుకెళ్తున్నాడు, ప్రవర్త యొక్క దూతల యొక్క వర్తమానం మోసుకెళ్తున్నాడు, కానీ ఇతనికి ఏ యూజు లేదు, ఒక్క ఆత్మను కూడా రక్షించట్లేదు. దేవుడు నా మహిమ కలుగును గాక. ఇప్పుడు సాతాను అబ్రహాము మరియు శారాలను ఆటంకపరిచే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకనగా అక్కడ ఒక దివ్యమైన దర్శనం వచ్చి ఉన్నదని అతడు ఎరిగి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రతి కార్యక్రమము తప్పి లేచినో అప్పుడు ఏదో తప్పు అని మనము ఎరుగుదాము. ఇప్పుడు నేను నమ్ముచున్నాను, బహుశా సాతాను మాటలు వినినట్లయితే సారా చేసినట్లుగా మనము దాన్ని చూచుట్లో తప్పిపోదాం. మనము శారా గురించి ఆలోచించుదాం. అలాగూ ఆమె చేసినో లేదో చూసాం. మనము దాని గురించి ఆలోచించిన ఆమె ఆ ఉదయం ఒక రకమైన చిన్న అనవసరమైన ఆందోళన కలిగి ఉన్నది. అది ఆమె ఇలాగ చెప్పి ఉండవచ్చు, అబ్రహామా, ఇక్కడ సరఫరాలు తగ్గుచున్నవని వెరుగువా, మరియు కాపురులు వచ్చి పచ్చిక అంతయు మరియు నీటి రంధ్రములు ఎండిపోయినవని చెప్పుచున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎన్నుకున్నప్పుడు నువ్వు తప్పు నిర్ణయం చేసావని నేను భావిస్తున్నాను. మరియు లోతు మరియు శ్రీమతి లోతు వారి కుటుంబం అక్కడ సమృద్ధితో నివసిస్తూ ఉంది. ఎందుకనగా మరి ఒక రోజు లేదా కొంతకాలం క్రితం తరచుగా నేను ఆ పట్టణంకు వెళ్ళినప్పుడు, ఎందుకనగా శ్రీమతి లోతు నేను ఎన్నడూ చూడని ఒక సౌందర్యమైన వస్త్రాలు ధరించింది. అది ఐగుప్తుల శైలిలో ఉన్నది. ఎందుకనగా ఒంటె యాత్రికుల బృందం వచ్చటం వలన మరియు ఆమె కొత్త శైలి పొందింది. అక్కడ నుండి ఒంటె యాత్రికుల బృందము మరియు నవీనమైన వచ్చినట్లు ఇక్కడ అలాంటి సంగతి లేదు. అయితే కేవలం ఎరిగి ఉండిన ఎడల అక్కడ ఆ ఎడారి ప్రయాణికులు వచ్చి ఉన్నదని దానికంటే ఎక్కువైనదని ఉండేను. ఆ మార్గంలో అక్కడ ప్రభు యొక్క సైన్యం వచ్చి ఉండేను. దేవుడు నా మహిమకరం గాక. ప్రభు యొక్క సైన్యం ఎక్కడ ఉందండి? ప్రభు యొక్క సైన్యం సొదొమలో ఉంది, దాన్ని శారమ చూస్తుంది. హల్లెలూయా. ఈ శారమకు లోతులాగానే శారమకు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి వెళ్ళిందంట. ఆ చుట్టాలింటికి వెళ్తారు కదా, కొంతమంది బంధువులింటికి వెళ్తారు కదండి, అలాగే శారమ్మ
సుధుమ పట్టణం వెళ్ళింది. ఎవరిని చూడటానికి? లోతు కుటుంబాన్ని చూడటానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ యొక్క లోతు భార్య ఎలా ఉన్నదంటే, అబ్బో మంచి పట్టు చీర కట్టుకుంది, మళ్ళీ మంచిగా చాలా సౌందర్యవంతిగా మారిపోయింది. దాన్ని వర్ణిస్తున్నాం. శారమ్మ గారు చూస్తుంది చూడండి. శారమ్మకి చాలా బాధ వచ్చేస్తుంది. చూడండి, మీరు ముక్కులు చెవులు ఏం పెట్టుకోరు కదా, లోకస్తుల దగ్గరికి వెళ్ళి అలా చూసేవాడికి మీకు ఎలా ఉంటుంది అంటే, కొంతమంది పెట్టుకోలేని వాళ్ళకి, అంటే లోపల ఆశ లేని వాళ్ళకి ఏమనిపిస్తుందండి, లోపల ఆశ అయిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మా ఆయనకి ఏం చేసేది ఇలాగా వాక్యంలో తీసుకొచ్చి మా ఆయనకి బాధలు పెడుతున్నాడు అనిపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు శారమ్మ అలా బాధపడుతుంది. ఇప్పుడు దేవుని మహిమ కలుగును గాక. ఏమంటుందో చూడాలి. ఆయన అబ్రహాం గారితో కూర్చోబెట్టి చక్కగా చెప్తుంది. అబ్రహమా, ఇక్కడ సరిగా సరఫరాలు ఏమీ లేవు, సరైన సౌకర్యాలు ఇక్కడ మనకు సరిగా లేవు, మరియు కాపర్లు పచ్చిక అంతయు కూడా నీటి రంధ్రాలు పడి ఎండిపోయాయి. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎన్నుకున్నప్పుడు నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నావు. తప్పు నిర్ణయం తీసేసుకున్నా నేను ఇక్కడ తీసుకొచ్చి పడేసావు ఎండిపోయిన భూమిలోని. అక్కడ లోతు, శ్రీమతి లోతు వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం అక్కడ చాలా సమృద్ధిగా ఉంది. ఎందుకంటే మరి ఒక రోజు నేను అక్కడికి వెళ్ళాను, ఆ పట్టణానికి వెళ్ళి శ్రీమతి లోతింటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఎలాగుందంటే సౌందర్యమైన వస్త్రాలు కట్టుకుంది. అది ఒక ఐగుప్తీయులు ఉంటారు చూసారా, ఆ వారి యొక్క ఫ్యాషన్లో కట్టుకుందంట. హల్లెలూయా. యాత్రికుల బృందం వచ్చడం, ఎలాగైతే యాత్రికులు వస్తారు చూసారా, గుర్రం మీద గాడి మీద ఎక్కించుకుని ఒక రథం మీద ఎక్కించుకెళ్తుంటే వెనకాల ఎంతమంది, ఒక 100 మందో 150 మందో 200 మంది జనం వస్తారు చూసారా, అలాగే ఆమె నడిపించుకుంటూ ఒక రాణిలా తీసుకెళ్తున్నారు. ఎవరిని? ఎందుకంటే స్త్రీల అధ్యక్షులు, స్త్రీలందరికీ అధ్యక్షురాలు ఆమె, స్త్రీల ప్రెసిడెంట్ ఆమె. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ని ఏం చేస్తున్నారంటే ఒక ఒంటి మీద ఎక్కించి ఊరేగిస్తున్నారు. అది చూసింది శారమ్మ. ఇంక మనసులో ఎంత బాధ వస్తుందంటే అబ్రహం మీద చూపెడుతుంది ఆ దాడి. చూడండి ఒకసారి. అలాంటి సంగతి ఇక్కడ జరుగుతూ ఉంది. ఆమె కేవలం ఎరిగి ఉండిన ఎడల అక్కడ ఆ ఎడారి ప్రయాణికులు వచ్చేదానికంటే ఎక్కువగా అది ఉంది. హల్లెలూయా. ఎంత బాధపడిందో పాపం మా శారమ్మ. మీరు ఎప్పుడైనా బాధపడుతున్నారు లోకస్తులు చూసి అలాగా? హల్లెలూయా. లోకస్తులు చూస్తే డబ్బు మీద డబ్బు చక్కగా ఎంత డెవలప్మెంట్ అవుతున్నారంటే మన స్థితి చూస్తేనేమో ఇలా కిందకి వెళ్ళిపోతుంది, వాళ్ళ స్థితి చూస్తేనేమో ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడికి ఇలాంటి పరిస్థితులు, మనం ఇలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చాడు? నిజమైన దాన్ని వెంబడిస్తామంటావా? నువ్వు సాతాను వచ్చి ఇంకోటి చెప్తాడు, నువ్వేం నిజమైందని వెంబడించట్లేదు, అందుకే నీకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, అందుకే నీకు ఇన్ని బాధలు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. వాళ్ళు లేనిపోండి ఒకటి శారమ్మ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ ప్రభావం వెళ్ళి అబ్రహాంని చూపెడుతుంది. హల్లెలూయా. తప్పుడు నిర్ణయం తీసుకొచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అడేసావు. ఈ నీళ్ళు లేవు, ఎండిపోయిన భూముల్లో పడి తిప్పలు పడతాం ఇక్కడ, ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నామని చెప్పి అబ్రహాంని తిడతా ఉందన్నమాట. హల్లెలూయా. అది ఒక చంటి బిడ్డ తల్లి యొక్క రొమ్ము మీద ఆనుకుని ఉండుట లాంటిది. అన్ని సమయాల్లో అది పోషించబడుతూ ఉండేది, అది తృప్తి చెందినది. ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని యొక్క వాగ్దానం పట్టుకుని అది వాని కొరకు అని నమ్మినప్పుడు అతడు బలంతో పోషించబడుతూ ఉండగా అతడు తృప్తి పొందుతాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా వాక్యం మీద అవిశ్వాసం రాకూడదు. ఎల్లప్పుడు కూడా వాక్యం మీద ఎప్పుడైతే విశ్వాసంతో ఆనుకుంటావో, ఒక నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడు కూడా వాక్యం మీద ఆ విధంగా వాగ్దానం పట్టుకుని ఆనుకుంటాడట. ఈ శారమ్మ వాగ్దానం నుంచి కొంచెం బయటకు వచ్చేసింది, లోకానుసారంగా ఆలోచిస్తుంది అనమాట. అతడు తృప్తి పొందాను. అతడు ఒక చిన్న దానిని ఫిర్యాదు చేయడం రాడు, అతడు సరిగా తృప్తి చెందాను. ఓ దేవుడు చెప్పిన తృప్తిని ఎరుగకుండా నేను ప్రేమించున్నాను. వయస్సు ఉన్న వృద్ధ పరిశుద్ధుడు అక్కడ కూర్చుని అతని తలంచి వచ్చి ప్రార్థించుండగా సందేహం లేదు, అది అప్పుడు అతని తల మీదకి ఎత్తినప్పుడు 3 మనుషులు గుడారం వైపుగా వచ్చి చుండుట అతడు చూస్తున్నాడు. ఓ అతడు త్వరగా దుమికాను, అది తప్పక ఆత్మ చెప్పాను, వారి యొద్దకు వెళ్ళు, ఆత్మతో నింపబడిన జనులను గురించి ఒకటి నీవు ఎరుగుదు, వారు దేవుని సన్నిధిని గుర్తించేదారు.
అది ఎందుకో నేను ఎరుగను, కానీ తప్పక వారిలో ఒకటి కలిగి ఉన్నారు, అది వారిని దేవుని ఆత్మకు ఆకర్షించుచున్నది. మరియు అక్కడ ఒకటి ఉన్నది, అతడు దాన్ని గుర్తించాను. లోతు కూడా అతని దిగజారిన పరిస్థితిలో ఇద్దరు సువార్త దూతలను, సువార్థికులను, లేదా నీవు ఏ విధముగా ఇష్టపడదువో అలాగే వారిని పిలువుము. అక్కడికి వచ్చినప్పుడు లోతు గవినియాతో కూర్చునేను. ఒక చిన్న నిప్పు రవ్వ ఇంకాను అతని హృదయంలో విడవబడేను. అది దూతలని అతని గుర్తించెను. వారు దేవుని నుండి వచ్చిన వర్తమానికులని. హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఇక్కడ అబ్రహాము ఏ విధంగా ఎలోహిమును చూసి చేర్చుకున్నాడో, లోతు కూడా దూతలని దేవుడి దగ్గర నుంచి వచ్చిన వర్తమానికులని అతను కూడా గుర్తించాడండి. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని యొక్క పిల్లలు గుర్తిస్తారు, దేవుని యొక్క ప్రవర్తన గుర్తిస్తారు. అంటే ఇక్కడ ఎలా వివరిస్తున్నాడంటే, నేను సాయంత్రం వివరిస్తాను దీన్ని, నేను ఇంకా కంక్లూడింగ్ ఇవ్వలేను, ఇది అవ్వదు ఇప్పుడు మనకి, నేను సాయంత్రం దీన్ని కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది ఫ్యామిలీ బృందం ఎలాగెళ్తా ఉందంటే, లోతు ఒక విశ్వాసి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు, అబ్రహాము ఒక ప్రవర్తక సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు, దేవుడు దేవుని స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ అబ్రహాం ఎవరో కాదు కానీ ఈ కాలానికి విలియం మ్యారియన్ బ్రనహాముగా పిలువబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విలియం మ్యారియన్ బ్రనహాముగా ఎలోహిం ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆయన ఎలోహిం ప్రత్యక్షత పర్వతం ఎక్కాడు. ఆయన ఆ పర్వతం ఎక్కి ఎలోహిం ప్రత్యక్షత పొందుకున్నాడు. ఎలోహిం ప్రత్యక్షత పొందుకున్నట్లుగా ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎలాగంటే ప్రవర్తన ఎక్కునట్లుగా నేను కూడా పర్వతం ఎక్కి ఎలోహిం కలుసుకుంటాను నేరుగా అన్నట్టుగా ప్రవర్తతో పోటీ పడ్డానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు నాకు మహిమ కలుగునుగా. అంటే ఇతని స్థానాన్ని పక్కన పెట్టి, ఇతని గురిని పక్కన పెట్టి ప్రవర్త జీవితంతో పోటీ పడి ప్రవర్తకు జరిగినట్టుగా నాకు జరగాలన్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? అంటే ప్రవర్త సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళాడు కానీ నేను కూడా ఏదో పర్వతం మీదకి వెళ్ళిపోతాను. ప్రవర్తతో దూతలు వచ్చి మాట్లాడాయి కాబట్టి నాతో కూడా దూతలు మాట్లాడాలి. ప్రవర్త చేతిలో ఖడ్గం వచ్చింది కాబట్టి నా చేతిలో కూడా ఖడ్గం రావాలి. హల్లెలూయా. అంటే ఎలాగ ఆలోచిస్తున్నారంటే, అబ్రహాముకు విధానం వేరు, లోతు విధానం వేరు. లోతును నడిపించిన విధానం వేరు, అబ్రహాము నడిపించిన విధానం వేరు. అబ్రహాం జీవితం వేరు, లోతు జీవితం వేరు. లోతు జీవితంలో అవిశ్వాసిగా ఉన్నాడు, దేవుని విశ్వసించలేని వాడుగా ఉన్నాడు, ప్రత్యక్షత లేని వాడు ఉన్నాడు. అన్ని విధాలుగా ఉండి ఆ మర్మయుక్తమైన వాక్యము అతనికి బయలుపరచబడినప్పుడు, దూతలు అతను దర్శించినప్పుడు, అతను వేరొక కోణంలో దూతను దర్శనం పొందుకొని అతను తిరిగి జన్మించి జీవాన్ని పొందుకొని అతను ఎలా చేస్తున్నాడండి? ఒక వధువును ఉత్పత్తి చేస్తా ఉన్నాడు ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక వధువును ఉత్పత్తి చేసి వధువు ద్వారా యేసు క్రీస్తును ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే యేసు క్రీస్తు 7 ముద్దల గ్రంథం చెప్పేటప్పుడు విలియం బ్రనహాం ఏమన్నాడు తెలుసండి? ఈ గ్రంథం స్టార్టింగ్ లో ఏమంటాడంటే, ఇది గొర్రె పిల్ల భార్యకు అంకితం అంటాడు. అంటే ఎవరికది? అంటే గొర్రె పిల్ల భార్యకు అంటే ఆ యొక్క లోతుల నుంచి వచ్చిన జీవము, ఆ 7 ముద్దల ప్రత్యక్షత, ఆ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎవరికంటే ఆ యొక్క జన్మను ఉత్పత్తి చేసి పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకున్న వ్యక్తికి ఆ కార్యం జరుగుతుంది. అసలు నువ్వు ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటో తెలియట్లేదు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నావో లేదో తెలియట్లేదు. డైరెక్ట్ ప్రవక్తతో వేసిన గురిటేసి ప్రవక్తలాగే జరిగిపోవాలని ఎదురు చూస్తున్నారు చాలా మంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంపాసిబుల్ సహోదరులారా, మన జీవితం మనం ఏ విధంగా ఏ స్థానంలో దేవుడు పెట్టాడో దాన్ని చూడాలి. ఎంతవరకు దేవుడు ఏ స్థానంలోంచి ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ జీవితాన్ని కనుగొనే ఆ స్థానాన్ని బట్టే మన స్థానంలో మనం నిలబడాలి. లేని పోని స్థానాలు ఊహించేసుకుని మనం ఏదో అయిపోయినట్టుగా భ్రమిస్తే అసలుకి ఎసరు తెచ్చుకుంటాం.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మనం ఉత్పత్తి చేయవలసింది ఏంటంటే ఒక జెంటైల్ ఉమెన్, లోతులో ఉన్నది, లోతు జీవితం వలె ఉన్నది, ఒక ప్రత్యక్షత లేనివానిగా ఉన్నది, ఒక భయంకరమైన అల్పవిశ్వాసిగా ఉన్నది. కానీ ఈమె ఎప్పుడైతే వాక్యాన్ని పొందుకుందో, ఆ గ్రంథాన్ని పొందుకుందో, ఆ ముద్రలు పొందుకుందో, అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఆ జీవితం తెరవబడిన తర్వాత అప్పుడు మర్మయుక్తమైన శరీరాన్ని విడుదల చేస్తాం. హల్లెలూయా. వధువు విడుదల చేయవలసింది ఏంటండి? వధువు విడుదల చేయవలసింది ఏంటండి? వధువు విడుదల చేయవలసింది ఏంటి? మర్మయుక్తమైన శరీరంలోకి వెళ్ళడం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏంట మర్మయుక్తమైన శరీరం? ఏంట మర్మయుక్తమైన శరీరం? క్రీస్తు యొక్క శరీరమే మర్మయుక్తమైన శరీరం. ఇప్పుడు ఈ మర్మయుక్తమైన శరీరంలో ఒక వ్యక్తి లేడండి. ఈ మర్మయుక్తమైన శరీరంలో ఒక వ్యక్తి లేడు. ఒక్క వ్యక్తి కాదు మర్మయుక్తమైన శరీరం ఉంటా. దానియేలు ఏం పెట్టి పలికాడంటే ఆ మర్మయుక్తమైన శరీరంలో వేల కొలది అన్నాడు. ఎంతమంది అండి? వేల కొలది అని దానియేలు అన్నాడు. అంటే ఆ మర్మయుక్తమైన శరీరంలో వేల కొలది ఉన్నారు. అందులో నువ్వు ఉన్నావో లేదో చూసుకోవాలి. అందులో నువ్వు ఉన్నావో లేదో చూసుకుని ఆ శరీరంలో అడుగు పెట్టాలి. కానీ ఈరోజు ఎవరి కాళ్ళే వారికి వాళ్ళు దేవుళ్ళుగా భావించుకుంటూ, వారికి వాళ్ళు ఏదో అయిపోయినట్టుగా భ్రమలోకి వెళ్తూ వారి యొక్క నిజమైన స్థానాన్ని వదిలేస్తున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం ఎల్లప్పుడూ కూడా మనకి ఇచ్చిన స్థానాన్ని పట్టుకోవాలి. మన స్థానం ఏంటో కనుక్కోవాలి, ఆ స్థానంలో అడుగు పెట్టాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు లోతు అబ్రహాంతో పోల్చుకోవడానికి ఇష్టపడలేదు. లోతు అబ్రహాంతో పోల్చుకోవడానికి ఇష్టపడలేదు. తన జీవితం ఏ విధంగా ఉందో, ఏ విధంగా దేవుడు తన ప్రణాళిక రచించాడో, ఏ విధంగా అతను రక్షించాలని రచించాడో దాని విధంగానే వేరే అతను రక్షించబడి మరలా తన స్థానంలోకి రావడానికే లోతు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు లోతుని తీసుకెళ్లి దేవుడు ఆ యొక్క అర్హత లేని దాన్ని, విశ్వాసం లేని దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని తీసుకుని దేవుడు తన సింహాసనంలో కూర్చోబెడుతున్నాడు. హల్లెలూయా. అసలు ఈ యొక్క హోషేయ ఎన్నిక లేని దాన్ని ఎన్నుకున్నాడు. ఎవరినండి? ఉపయోగపడని దాన్ని, ఎన్నిక లేని దాన్ని, ఆ వ్యక్తిని ఎన్నుకుని ఇప్పుడు ఆయన ఏం పిలుస్తున్నాడు చూడండి. హోషేయ గ్రంథం తీయండి. ఒకటే చేయము. ఐదో వచ్చిన హోషేయ గ్రంథం. విత్తును గర్భవతి కుమార్తెను కనగా లోరుహోమ జాలి నొందనిది క్షమించను, వారి ఎడల జాలిపడను, జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడిని యెహోవా చేతనే. అదేమి ఇశ్రాయేలు సంఘం, ఇదేమో అన్య సంఘం. లోరు హోమ జాలి నొందనిది పాలు విడిచిన తరువాత ఇప్పుడు సెలవిస్తా ఉన్నాడు. మీరు నా జనుడు కాదు, నేను మీ దేవుడైన ఉన్నాను గనుక లో అమ్మి నా జనము కాదని ఇశ్రాయేలు జనసంఖ్య
మధ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. దేవుడు నాకు మహిమ కోరును గాక. ఏ జనమైతే నా జనం కాదని చెప్పానో, నేను దేవుడిని కాదని చెప్పానో, నన్ను దేవుడిగా వారు ఆరాధించరు. కానీ నేను ఒకనొక సమయం వస్తూ ఉంది, ఆ సమయంలో వారే జీవము గల దేవుని కుమారులై ఉన్నారని నేను చెప్తాను. హల్లెలూయా. ఇది ఎంత మర్మమో చూడండి, ఎంత మర్మంగా దేవుడు బైబిల్లో రాసిపెట్టాడు చూడండి. హల్లెలూయా. అసలు అన్యజనులకి దేవునికి ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా బైబిల్ కనబడుతుంది. కానీ నిజమైన దేవుని యొక్క సజీవమైన సంతానం ఎవరంటే, జీవముల దేవుని కుమారులు ఎవరంటే అన్యజనులై ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎంత కృప మనకిస్తే లోతును ఆదరిస్తాడని దేవుడు. ఎంత కృప మనకిస్తే ఈ లోరు హోమ పక్కన పెట్టి, ఈ ఇజ్రాయేల్ దేశాన్ని పక్కన పెట్టి దేవుడు ప్రవక్త ద్వారా అన్యజనులకు అవకాశం ఇస్తాడండి. ఎంత కృప ఉంటే ఇజ్రాయేల్ దేశాన్ని గుడ్డోలు చేసేసి కల్వరి యొక్క రక్తం ద్వారా అన్యజనుల దగ్గరికి వస్తాడండి. ఎంత ప్రేమ ఉంటే ఈరోజు ఆ కార్యాలన్నీ చేస్తూ నీ దగ్గరికి వచ్చి 2 చేతులు చాపుకొని, అమ్మా నా కుమార్తె తలుపు తీయమ్మా, నా స్వరం పెట్టే నీతో కలిసి భోజనం చేయాలని ఉంది నాకు, నీతో కలిసి సహవాసం చేయాలని ఉంది నాకు అని ఎందుకు చెప్తున్నాడండి ఆయన? హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంటే రహస్యంగా వధువును దాచి, ఆ గర్భంలో దాచి, ఆ తెరల చోట్ల దాచి, ఆ కృపా సింహాసనాన్ని, ఆ కరుణాపీఠాన్ని ఆ తెరల చోటును దాచి 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 ఈ యొక్క చివరి కాలంలో ఆ నిజమైన కరుణాపీఠాన్ని బయటికి తీసుకొస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ నిజమైన కరుణాపీఠం ఎవరో కాదండి, నేటి చివరి కాలంలో ప్రవక్త ద్వారా సిద్ధపరచబడిన వధువై ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు ఆ కరుణాపీఠం కింద నేను చేశాడు. ప్రజలను కరుణించేది మనమై ఉన్నాం, ప్రజలను దీవించేది మనమై ఉన్నాం, ప్రజలను ఆదరించేది మనమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు పనికిరాని అవిశ్వాసి నుడివచ్చేయని లోతుని తీసుకుని అతని సంతానం నుంచి వంశావళిని తీసుకుంటూ వచ్చి 7వ ముద్ర కింద తన యొక్క వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నేను సాయంత్రం కంటిన్యూ చేస్తాను. ఖచ్చితంగా అనేకమైన విషయాలు ఇంకా మనం చూడాల్సి ఉంది. దేవుడు చాలా టైం అవుతుంది కనుక 1 గంట అయిపోయింది, నా సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మనం ఆలోచించాలి సోదరులారా. ఖచ్చితంగా ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడండి. ఉపయోగం లేని అవిశ్వాసిగా నులివెచ్చగా ఉన్న జనులను, దేవుని చేత త్రోసివేయబడిన జనులను, తిరస్కరించబడిన జనులను దేవుడు ఎన్నుకొని ఆయన సింహాసనంలో కూర్చొని పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా లోతు ఆ కృపను పొందుకున్నాడు, రక్త సంబంధాన్ని బట్టి, బ్లడ్ రిలేషన్ బట్టి. హల్లెలూయా. ఈరోజు ఇజ్రాయేల్ని బట్టి మనం అంటుకట్టబడి ఆ కృపను మనం పొందుకుంటా ఉన్నాం. ఇజ్రాయేల్కి ఏ కృపనైతే ఇచ్చాడు దేవుడు, దానికి 3 రెట్ల కృప మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ కంటే ఏ మాత్రం తక్కువ వారం కాదు, కానీ దానికి మించి ఎక్కువ వారం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే, కనీసం నేను సాయంత్రంకి వెళ్తాను, కొంచెం మీకు ముందుకెళ్తా ఉన్నాను. హల్లెలూయా. ఇజ్రాయేలు బహుభయంకరమైన ప్రమాదంలో ఉంది. ఒక్క అన్నయ్యని తమ్ముడు కూడా వేరే చోట ఎవరో కొట్టేస్తున్నారు కొన్ని చూస్తూ ఉంటాడు తమ్ముడండి. ఏమండి, ఒక అన్నయ్యని ఎవరన్నా పరాయిలు కొట్టి వచ్చి కొట్టేస్తున్నారు అనుకోండి, చూస్తూ ఉంటారా? హల్లెలూయా. కానీ ఇప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని చుట్టుపక్కల పలు ప్రాంతాలన్నీ కూడా మొత్తం కమ్మేసి యుద్ధ మేఘాల కింద వెళ్తా ఉంది అది. హల్లెలూయా. నిన్న రాత్రి 5,000 రాకెట్లు ఇరాన్ వేసేసింది ఇజ్రాయెల్ మీద. హల్లెలూయా. 3వ ప్రపంచ యుద్ధంలో భాగంగా ఇజ్రాయెల్ మీద 5,000 రాకెట్లు ఆ యొక్క హమాస్ వ్యక్తిని, లీడర్ని చంపినందుకు వాళ్ళు పగ తీర్చుకోవడం కోసం
5,000 ర్యాకెట్లు రాత్రి పంపించారు. హల్లెలూయా. అలాగే ఇంకా హిజ్బుల్లా లేస్తుంది, పక్కనే రకరకాల లెజినోవా లేస్తుంది. మొత్తం 4-5 దేశాలు కలిపి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశం ఉంది. నిజమైన అన్నదమ్ములు ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు లేదా? ఏ కృత్యాల కోసం ప్రార్థన చేయమన్నాడు కదండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ ముద్ర కావాలంటే యెరూషలేములో జరుగుతున్న ఏ కృత్యాల కోసం ప్రార్థించమన్నాడు, యెరూషలేం కోసం ప్రార్థించమన్నాడు. కానీ అసలైన టార్గెట్ అంతా పక్కనెట్టేసి మనుషులు నులివెచ్చని విశ్వాసులుగా లోతుల్లో మారిపోతున్నారు. హల్లెలూయా. ఈ లోతు దినాల్లో జరిగినట్టే మనిషి కుమారుల దినాల్లో జరుగుతుందని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, లోతు దినాల్లో ఒక నులివెచ్చని జీవితం వచ్చేసింది. లోతు ఒక నులివెచ్చని వాడు. లవోదికే సంఘకాలానికి సాదృశ్యంగా ఉన్నాడు. లవోదికే సంఘకాలం లోతు అయి ఉన్నాడు. ఇప్పుడు లోతు లవోదికేలా మారిపోయాడు. కానీ లవోదికేలో నుంచి సంఘం బయటికి రావాలి. హల్లెలూయా. ఆ నులివెచ్చని స్థితి ఆ లవోదికేలో ఉంటే గాఢ నిద్ర, అది భయంకరమైన భ్రష్టాత్మ, అది భయంకరమైన భ్రష్టాత్మ దానిపైన కుమ్మరించబడింది. అది దిగంబరత్వంతో ఉండి కూడా నేను చాలా శుభ్రంగా ఉన్నానంటుంది. దౌర్భాగ్యరాలుగా ఉండి కూడా నేను చాలా అద్భుతంగా ఉన్నానంటుంది. హల్లెలూయా. ఈ విధంగా జనులు లేదు ఉన్నట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రార్థన చేయకపోతే నేను చాలా పెద్ద ప్రార్థనా పరురాలు అన్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రార్థన లేదు వాళ్ళ జీవితాల్లో, కానీ నేను చాలా ప్రార్థనా పరురాలు, నేను చాలా వాక్యం చదువుతాను, గ్రంథాలన్నీ చదివేశాను, మెసేజ్లన్నీ చదివేశాను, నాకు అంతా తెలుసు. ఏమీ లేదు. కోస్తే చిన్న బ్లడ్లో చిన్న విశ్వాసం కూడా కనపడతలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుచేత నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కాలంలో ఆ పాత లోతు వలె ఉండకూడదు, కానీ తిరిగి జన్మించిన లోతు వలె ఉండాలి. తిరిగి జన్మించిన లోతు వాక్యం వైపు ఆకర్షించబడ్డాడు. ఆ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వంశవాళ్ళని తీసుకొచ్చాడు. తిరిగి జన్మించిన వ్యక్తి ఏం చేశాడండి? యేసుక్రీస్తు వంశవాళ్ళని తీసుకొచ్చి యేసుక్రీస్తుని ప్రత్యక్షపరిచాడు. కానీ తిరిగి జన్మించిన వ్యక్తి ఆ సోయర్ని, కాలిపోయేదాన్ని, బిడ్డలు పాడైపోతున్న భార్య ఉపస్తంభం అయిపోతున్నా చూసుకోలేకపోయాడు. హల్లెలూయా. అందుచేత నీ జీవితం నాశనం అయిపోతున్నా సరే కొంతమంది చూసుకోరు, చెక్ చేసుకోరు. పాడైపోతున్నా సరే చెక్ చేసుకోరు. అలాగే వాళ్ళు వెళ్ళిన దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ లోతు వలె ఉంటే జీవితాలు అలా ఉంటాయి. తిరిగి జన్మించిన జీవితం లోతు వలె ఉంటే అందులో ప్రార్థన జీవితం ఉంది. అక్కడ హే కృత్యాల కోసం ప్రార్థించడమే ఉంది. అబ్రహాం కోసం ఏడుస్తున్నాడు అక్కడ లోతు. హల్లెలూయా. తన జీవితాన్ని కాపాడిన అబ్రహాం కోసం ఏడుస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. చాలా రహస్యంగా ఉన్న కార్యాలు ఉన్నాయి, అవన్నీ సాయంత్రం చూద్దాం. అవన్నీ కూడా మీకు వినిపిస్తాను. దేవుడి వాక్యం దీవించును గాక. మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.